పొద్దున 3 గంటల సేపు చక్కగా ధ్యానం చేశాము. ఓకేనండి మేడం గారి క్లాసు. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు హేమలత, మాది విజయవాడ, గొల్లపూడిలో ఉంటామండి. నేను 2006లో ధ్యానం పరిచయం అయింది నాకు. కాకపోతే 10 సంవత్సరాలు నేను బయటికి రాలేదు మా పిల్లల చదువు వల్ల. తర్వాత నేను 2016 నుండి నేను బయటికి రావడం మొదలుపెట్టాను. రెండు 2016 నుండి నేను బయటికి రావడం మొదలుపెట్టాను అనమాట. ఒక చోట క్లాసు జరుగుతుంది, అక్కడ 21 డేస్ క్లాస్ అయితే నేను బెంగళూరులో మా బాబు దగ్గర ఉన్నాను. అప్పుడు క్లాస్ ఉందని చెప్పి అక్కడ క్లాస్ పెట్టిన కృష్ణారావు గారని క్లాస్ పెట్టారు ఆయన కామయ్య తోపులో. ఆయన మేడం ఎక్కడున్నారు మీరు, క్లాసు జరుగుతుంది అని, ఇంకా ఒక వారం ఉంది ఇక్కడ క్లాసు, వస్తారా అని ఫోన్ చేశారు. నేను బెంగళూరులో ఉన్నానండి, టికెట్ బుక్ చేసుకున్నాను, ఇవాళ సాయంత్రం వస్తాను, కుదిరితే రేపు పొద్దున వస్తానండి అని చెప్పాను. చెప్తే సరే రండి, కుదిరితే రేపు రండి, లేకపోతే తర్వాత రోజన్నా రండి అని అన్నారు. వస్తానని చెప్పాను. ఆ నెక్స్ట్ రోజు నుండే నేను వెళ్ళాను అనమాట క్లాస్కి. ఇంకా 21 డేస్లో ఒక వారమే ఉంది అక్కడ క్లాసు. వెళ్ళానండి, క్లాసు అయిపోయింది. వారం రోజులు క్లాసు రోజు వెళ్తున్నాను. అక్కడ క్లాస్కి వెళ్తుంటే నాకు చాలా బాగా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఆపాలని లేదు, రోజు కంటిన్యూగా వెళ్తున్నాను. నేనేమనుకుంటున్నానంటే ఎవరూ రాకుండా ఉంటే బాగుండు, నేను క్లాస్కి వెళ్ళిన టైంలో ఎవరూ రాకూడదు మా ఇంటికి, నాకు అడ్డు రాకూడదు, నేను ప్రతిరోజు వెళ్ళాలి, నాకు అక్కడ క్లాస్కి వెళ్ళాలనిపిస్తుంది, ధ్యానం చేయాలనిపిస్తుంది, క్లాసులు వినాలనిపిస్తుంది ఎందుకనో బాగా అని నాకు అది సంకల్పం అనేది కూడా తెలియదు అనమాట. అనుకోకుండానే నేను అలాగా అనుకున్నా, అది సంకల్పం అని తర్వాత తెలిసింది. నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. ముందన్నా వచ్చేవాళ్ళు, తర్వాతన్నా వచ్చేవాళ్ళు, కానీ నేను క్లాస్కి వెళ్ళే టయానికి మాత్రం వచ్చేవాళ్ళు కాదు. నేను క్లాస్కి వెళ్ళి 1 గంట అక్కడ ధ్యానం చేయించేవాళ్ళు, రోజుకు ఒక మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పేవాళ్ళు. లాస్ట్ రోజు వచ్చింది. లాస్ట్ రోజు ఏమన్నారంటే ఒక ఆయన సుబ్రహ్మణ్యం గారని ఆయన, మీరందరూ మాట్లాడాలా, ఇక్కడ క్లాసు జరిగింది కదా అందరూ మాట్లాడాలని అని చెప్పారు. చెప్తే అందరూ మాట్లాడుతున్నారండి, బాగానే మాట్లాడుతున్నారు, నాకు బాగుంది అంటున్నారు, బాగోలేదు అంటున్నారు, వాళ్ళకి ఉన్నది చెప్తున్నారు. కానీ నాకు మరీ విపరీతమైన భయం అన్నమాట. నేను వణికిపోతున్నాను. ఆ మైకు వస్తుంటే నా దగ్గరికి రావద్దు, ఆ మైక్ నాకు వద్దు వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పి నేను భయపడతా ఉన్నాను. నా పక్కన ఒక మేడం ఉన్నారు. ఆ మేడం దగ్గరికి వచ్చినాక మాస్టర్ ఆ మైక్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. అమ్మయ్య అనుకున్నాను. ఆ రోజు నా దగ్గరికి రాకుండానే నేను ఎలా అనుకున్నానో అలా జరిగిందని ఆనందపడ్డాను అనమాట. ఎందుకంటే విపరీతమైన భయం ఉండేది నాలో. అక్కడ అయిపోయినాక మరో చోట పెట్టారు, 21 డేస్ మళ్ళీ వేరే చోట పెట్టారు. అక్కడ 21 డేస్ ఎవరు రాకూడదని చెప్పి నేను అనుకున్నాను. అసలు అలాగే జరిగిందండి, ఎవ్వరూ రాలేదు. ముందుగానే వచ్చేవాళ్ళు, తర్వాతన్నా వచ్చేవాళ్ళు. మన లోపల ఆత్మ అలా తప్పించేటప్పుడు మాస్టర్స్ మనకి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తారనేది తర్వాత అర్థమైన విషయం అన్నమాట. అయితే అలాగే ఎవరూ రాలేదు. లాస్ట్ రోజు వచ్చింది, మళ్ళీ ఆయనే పట్టుకున్నారు అక్కడ అందరూ మాట్లాడాలని అంటుంటే అందరికీ మైకేస్తుంటే వాళ్ళకి క్లాసులకి వచ్చాక వాళ్ళకి ఎలా ఉన్నదో అందరూ బాగానే చెప్తున్నారు. మరి నాకేమైంది, నాకు మళ్ళీ వణుకు వస్తుంది ఆ మైక్ వచ్చేటప్పటికి. నా దగ్గరికి వస్తుంటే మళ్ళీ అక్కడ ఎలా అనుకున్నానో అలా నా దగ్గరికి రాకూడదు, నాకు వద్దు, ఆ మైక్ వద్దు 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 అని చెప్పి అట్లా తలపోస్తున్నాను అనమాట కళ్ళు మూసుకొని. ఈలోపు నా పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత నా చేతిలో పెట్టారు. లేదు నేను తీసుకోనని అంటున్నాను. లేదు మేడం ఏముంది, అందరూ మాట్లాడారు కదా,
మీరు కూడా చెప్పండి అని అన్నారు. మీరు కూడా 2 మాటలు చెప్పండి అంటే, నేనండి మీరు నవ్వుతారు కూడా, ఆ మైక్ పట్టుకొని అసలు ఎంత ఏడ్చానంటే అండి, నా కళ్ళమ్మట నీళ్ళు, ఒంట్లో వణుకొచ్చేస్తుంది, ఒళ్ళంతా ఆవిర్లు వచ్చేస్తున్నాయి అనమాట. భయంతో వణికిపోతుంది నా శరీరం. ఆ మైక్ పట్టుకోవడానికే వణికిపోతుంది అనమాట. అందులో మాట్లాడటం కూడా నేను బయట తక్కువే. అయితే అట్లాగా వణికిపోతుంటే వాళ్ళు సరే అని చెప్పి మైక్ తీసుకెళ్ళిపోయారనమాట. అట్లా ఉన్న నేను తర్వాత మా ఇంట్లో పెట్టారు. తర్వాత 21 రోజులు. ఆ 21 రోజులు అయిపోయినాక కొంచెం ధైర్యం అనేది వచ్చినట్టు అనిపించింది నాకు. అందరూ వచ్చి, లేడీస్ వచ్చి, మీ ఇంట్లో బాగుంది ఎనర్జీస్, మీ ఇంట్లోనే కూర్చొని మేము ధ్యానం చేస్తాము అని అంటున్నారు. అంటే సరే చేయమని అంటున్నాను. నాకు కూడా సరదాగా ఉంది, వాళ్ళందరూ వస్తుంటే సందడిగా ఉన్నట్టుంది, రమ్మంటున్నాను. వాళ్ళు వస్తున్నారు, చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం, కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటున్నాం, ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారండి. మరి అట్లా అప్పుడు నేను ఏడ్చాను కదా, అప్పుడు నేను వణికిపోయాను కదా. మరి తర్వాత 50-60 మంది ఉన్న క్లాస్ కూడా నేను చెప్పాను అనమాట. నాకు అప్పుడేమైంది, నాకు ఆ తర్వాత ఏమైంది, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను మొదట్లో నేను బాగా భయపడిపోయాను కదా. తర్వాత ఏం జరిగింది, ఇలా నేను మైక్ పట్టుకొని అందరి ముందు మాట్లాడటం వల్ల నాలో ఏం జరిగింది చెప్పండి. అది శక్తి పెరిగింది, భయం పోయింది, శక్తిగా మారాను. అందుకని మీ అందరి ముందుకి రాగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. గురువుగారు చెప్పారు కదా, అనుభవమే జ్ఞానం. మీకు జరిగిన మరి ఆయన చెప్పారు కదా మీరు ఎంతో శక్తివంతులు, మీలో ఎంతో అద్భుతమైన నిధులు ఉన్నాయి, వాటిని వెలికి తీయండి. ఆ ధ్యానం చేస్తే అందరూ సామాన్యులేం కాదు, అందరూ గొప్పవారే. వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత శక్తివంతుడో, మీరు కూడా అంత శక్తివంతులు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి మనకి తెలుస్తుంది కదా, నాకే అర్థమవుతుంది కదా, అప్పుడు ఎంత భయంతో వణికిపోయానో, ఎంత ఏడ్చానో. ఆ మైక్ పట్టుకోవటానికే నన్ను ఎవరు ఏమనలేదు, అయినా అంత ఏడ్చాను కదా. నాకు ఇక తర్వాత ధైర్యం వస్తుందన్నమాట. ఏ క్లాస్కి వెళ్ళినా నేను క్లాసు బాగా అద్భుతంగా వస్తుందన్నమాట. నాకు తెలియకుండానే ఆత్మజ్ఞానం చెప్పగలుగుతున్నాను. ఇది ఎలా సాధ్యమైందని చెప్పి నాకు అనిపిస్తుంది కానీ నేను కాదు అక్కడ చెప్తుంది. మాస్టర్స్ నాకు ధైర్యాన్ని, శక్తిని వచ్చేలా చేసి నాకు అద్భుతంగా నాతో చెప్పిస్తున్నారు, నన్ను అడుగులు వేపిస్తున్నారు. ఒక పసిబిడ్డని మనం గనక పట్టుకొని ఎలా నడిపిస్తామో అలాగా భయం లేకుండా నడువు అని చెప్పి ఒక చక్రాల బండి ఇచ్చి నడిపిస్తాము వాడికి నడకొచ్చే వరకు. అలాగే జరుగుతుంది నా విషయంలో అని నాకు తెలిసింది. ఎందుకంటే ఏ క్లాసుకి పిలిచేవాళ్ళు ఫస్ట్లో, మేడం క్లాస్ ఉందంట వెళ్తారా అంటే, ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళ పాత వాళ్ళ అని అడిగేదానండి. ఎందుకంటే భయం వల్ల. అక్కడ కొత్త వాళ్ళు ఉండారు, ఒక 10 మంది ఉన్నారంటే సరే వెళ్తాను, నాకు వచ్చింది చెప్దాంలే, ఎవరు నన్ను ప్రశ్నించరు. అంటే కొత్త వాళ్ళకి ఏం తెలియదు కదా, కొంచెం నేను వెళ్ళాను కదా క్లాసులకి, కొంచెం నాకు తెలుసులే వాళ్ళకన్నా, కొత్త వాళ్ళు నన్ను ఎవరు ప్రశ్నించరు అన్న ఉద్దేశం మీద వెళ్తాననేదాన్ని. ఒక్కొక్కసారి చెప్పేవాళ్ళు, కొత్త వాళ్ళ పాత వాళ్ళ మేడం అంటే, ఒక 15 మంది ఉన్నారు మేడం క్లాస్కి, వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉన్నారు అని అంటేను, సరే మొదట ఆ కొత్త వాళ్ళు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు క్లాస్ వచ్చేది, బాగా అద్భుతంగా వచ్చేది, నాకు ధైర్యం కలిగేది, మళ్ళీ వెళ్ళేదాన్ని, మళ్ళీ వచ్చేది. అంటే అక్కడ చెప్తున్నది నేను కాదని నాకు బాగా అర్థమవుతుంది. అట్లాగా వెళ్ళటం మొదలుపెట్టి అట్లాగా వెళ్ళాను. తర్వాత విజయవాడలో క్లాసులకి వెళ్ళాను. భయం లేకుండా నాకే తెలియని జ్ఞానాన్ని అక్కడ పంచగలుగుతుంటే నాకే ఇది అనిపించి మళ్ళీ వెళ్ళటం జరుగుతుంది. బయటికి వెళ్ళమని ఎవరైనా అడుగుతుంటే బయటికి నేను వెళ్ళను. అంటే నాకు అంత బయటికి వెళ్ళే ధైర్యం లేదు, ఒక్కదాన్ని నేను వెళ్ళలేను, వద్దు నేను వెళ్ళనని చెప్పి అనేదాన్ని. కానీ ఒకరోజు 2024లో నేను పడుకొని ఉండానండి ఇంట్లో. పడుకొని ఉండి ఏప్రిల్ మే నెలలో బాగా ఎండలేస్తుంది.
పొద్దున్నే పని చేసుకోవటం, రూమ్కి వెళ్ళిపోవటం, రూమ్లోకి బాగా ఫుల్గా ఫ్యాన్ పెట్టుకోవటం, ఏసీ వేసుకోవటం, సాయంత్రం దాకా పడుకోవటం, అందులోనే గడపటం, తినటం, అందులోనే చాయ్ చేయటం అలా జరుగుతుంది. ఏప్రిల్ మే నెల అయిపోయింది. ఒకళ్ళిద్దరు మాస్టర్ల క్లాసుకి రమ్మనంటే నేను ఇప్పుడు రావట్లేదు, ఏదో ఒక పని ఉందని చెప్తున్నాను. జూన్ వచ్చింది, ఏప్రిల్ మే అయిపోయింది కదా, ఎండలు తగ్గాయి. జూన్ వచ్చేపాటి కొంచెం వర్షాలు పడి జూన్ జూలై పిలుస్తుంటే వెళ్ళటం లేదు. నేను ఆ ఏసీ గదిలోనే ఉంటున్నాను. ఉండంటే 3:30 టైంలో అప్పుడే భోజనం చేసి ఎందుకో బయటికి వెళ్దామని చెప్పి వెళ్ళిపోతున్నాను. నడువు బయటికి అని వస్తుంది, లోపల నుండి విన్నరు నడువు బయటికి అని వస్తుంది. అంటే ఒకవేళ నాకు అలా అనిపిస్తుందేమోలే అని చెప్పి, ఏంటి ఎలా అనిపిస్తుంది అని చెప్పి మెల్లకుండా ఊరుకున్నా. మళ్ళీ వినిపించింది, చల్లగా ఉందని చెప్పి ఏసీ గదిలో చక్కగా తిని పడుకుంటున్నావా, నడువు బయటికి అని వస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది, అంటే క్లాసులకు వెళ్ళమని మాస్టర్స్ చెప్తున్నారని చెప్పి నాకు అర్థమయ్యి, సరే నాకు ఇప్పుడు ఎవరు క్లాసులు ఇస్తారు, నడువు బయటికి అని అంటున్నారు మాస్టర్స్, నాకు ఎవరు క్లాసులు ఇస్తారు, క్లాసులు వస్తే మాత్రం వెళ్తాలే అని నేను మనసులో అనుకొని మామూలు అయిపోయాయి. అసలు అండి ఎంత మిరాకిల్ అంటే, ఆ మరుసటి రోజే స్పిరిచువల్ ట్యాబ్లెట్ రాజ్యలక్ష్మి మేడం వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గారు ఇప్పుడు బాడీ వికెట్ చేశారు. ఆయన తెల్లారే పిలిచి, మేడం మరే రేపు రాయన కౌలూరులో క్లాసులు పెడుతున్నాము, మొదటి రోజు క్లాస్కి మీరే రావాలని చెప్పారండి. ఎంత మిరాకిల్ అనిపించిందో అంటే, మొదటి రోజు క్లాసు నేను అనుకుంటున్నాను, నేను పెద్ద మాస్టర్ని కూడా కాదు కదా, ఈయనేంటి నన్ను మొదటి రోజే పిలుస్తున్నారు, అయినా కానీ వెళ్దాము, మాస్టర్ క్లాస్ వస్తే వెళ్తానని చెప్పే కదా, వెళ్దామని చెప్పి అనుకున్నా. నాకు వెళ్ళటం నాకు ఆ ఊరు తెలియదు అని అంటే, నేను కారు వేసుకొని వస్తాను, మీరు రండి అని చెప్పి ఆయన తీసుకెళ్ళి చెప్పించి మళ్ళీ మా ఇంటి దగ్గర వదిలేడనమాట. అప్పటికి భయం వదలటలేదు నన్ను. అంటే భయం అంటే నన్ను నేనే అట్లాగా గిరిగీసుకొని కూర్చున్నా. నాకు భయము, నేను వెళ్ళలేను, అంత దూరం నేను ఒక్కదాన్ని వెళ్ళలేను, యద్భావం తద్భవతి, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుందని చెప్పి మనకు వచ్చిన గ్రాండ్ మాస్టర్స్ అందరు చెప్తున్నారు కదా, అది పాటించకుండా నేను అదే మననం చేస్తుంటే అది ఆ విశ్వంలోకి వదలబడి అదే నాకు తగులుతుంది, అదే నాకు జరుగుతుంది అనిపిస్తుంది. సరే నేను బయటికి వెళ్ళనని అంటున్నాను కదా, ఎవరన్నా బయట క్లాసులకి మాస్టర్స్కి నా నెంబర్ ఇస్తానన్నా వద్దు, నేను వెళ్ళనని చెప్తున్నాను. ధైర్యం చాలడం లేదనమాట, ఇక్కడిక్కడ క్లాసులు చాలే చేసినంత వరకు, చెప్పినంత వరకు అని అనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఆయన కౌలూరు పిలిచారు కదా, అప్పుడు కౌలూరు వెళ్ళానా, నాకు క్లాసులు వస్తే వెళ్తాను అని చెప్పాను కదా, ఆ క్లాస్ అయిపోయినాక ఆ తర్వాత ఉండవల్లి క్లాసు సారు పిలిచి, మేడం క్లాస్కి వస్తారా అని పిలిచారు. వస్తానని వెళ్ళి చెప్పొచ్చాను. తర్వాత వాణిశ్రీ మేడము ముత్యాలం ప్రసాదంపాడులో బాబాగారి గుడిలో పెడితే మేడం క్లాస్కి వస్తారు. అసలు నేను ఎప్పుడైతే మీరు క్లాసులు ఇస్తే నేను వెళ్తాను అని యూనివర్స్కి చెప్పుకున్నానో, అసలు వెంట వెంటనే రావడం మొదలుపెట్టినాయండి నాకు వర్క్. మళ్ళీ ఉండవల్లి వాళ్ళే, నేను మౌనంలో ఉందాము 2-3 రోజులు అని మౌనంలో ఉంటే, ఆ రోజు ఆ మేడం ఫోన్ చేసి, మౌనం లేదు, మా సార్ మాట్లాడుతుంటే కాదు, పాంప్లెట్లు పంచాలి ఇక్కడ, మేడంని మాట్లాడమని చెప్పండి నాతో అని చెప్పి తీసుకొని, మేడం పాంప్లెట్స్ పంచడానికి ఎవరు లేరు రండి అని అంటే నేను వెళ్ళానండి. మౌనం వదిలిపెట్టి వెళ్ళి పాంప్లెట్స్ పంచి వచ్చాను. అలా నేను యశ్వం చెప్పినప్పుడు మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో అవన్నీ మనకి అట్లాగా ఇవ్వబడతాయి అన్నమాట. లోక కళ్యాణకరమైన కార్యాలన్నీ మనతో చేయించబడతాయి అన్నమాట. అట్లా జరుగుతూ వస్తుంది. మొన్న ఈ మధ్య ఏం చేస్తాను, నేను బయటికి వెళ్ళను గిరిగీసుకొని కూర్చుంటున్నాను. ఒకళ్ళిద్దరు మాస్టర్స్ ఏమన్నారంటే, బయటికి వెళ్ళాలి మేడం, మీరు ఇక్కడిక్కడ చెప్పడం కాదు, బాగానే చెప్తున్నారు కదా, బయటికి వెళ్ళండి అని అంటున్నారు. సరే చూద్దాంలే అనుకున్నాను. మొన్న నాకు మెసేజ్ ఏమైనా వచ్చిందంటే, నడువు బయటికి పద, ఇక్కడ కాదు బయటికి వెళ్ళని వస్తుంది. ఏంటి ఇలా వస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. నేనే గిరిగీసుకొని కూర్చుంటున్నాను,
నాకు ఏమీ చేత కాదు, నాకేమీ వెళ్ళటం రాదు, నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అని చెప్పి నాకు నేనే చెప్పుకోబట్టి అలా జరుగుతుందేమో, ఇక ఆ మాట వదిలేయాలి, నేను ధైర్యంగా వెళ్తాను అని చెప్పి నన్ను నేను అనుకుంటే అప్పుడు అడుగు పెట్టగలనేమోనని చెప్పి సరే వస్తే వెళ్తానని అనుకున్నాను. పోయిన నెల పౌర్ణమికి శ్రీకాకుళం క్లాసు ఆ మేడం ఎప్పటి నుంచో వెళ్ళమంటే సంవత్సరం క్రితమే నేను వెళ్ళనని చెప్పాను. నేనే ఆ మేడంని అడిగి క్లాసుకి వెళ్తానని చెప్పి వెళ్ళి క్లాస్కి వెళ్ళి చెప్పొచ్చానండి. వాళ్ళు మళ్ళీ అమావాస్య రోజు మళ్ళీ పిలిచారు. అంత అద్భుతంగా నన్ను అడుగులు వేపిస్తున్న గురుదేవులకి ఏమి ఇచ్చినా రుణం తీరదు. ఇలా వచ్చి నాకు తెలిసింది, నేను గురువుల దగ్గర నేర్చుకున్నది నలుగురికి ఇలా పంచినప్పుడే మనం నలుగురిని తెలియని వాళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకొచ్చి మనకి తెలిసిన సేవా మార్గంలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనకు అన్నీ కూడా ఆ ఇష్టం చేత మనకి రాబడతాయి అనేది నాకు బాగా అర్థమవుతూ వచ్చిందనమాట. ఇవాళ కూడా నేను ధైర్యంగానే వచ్చాను. అంత నేను వస్తాను, మళ్ళీ ఇక్కడికి పంపించారు, ఎక్కడ వన్ డే క్లాస్ ఉంది వెళ్తారా అంటే వెళ్తానని చెప్తున్నాను, ధైర్యంగానే వెళ్తానని చెప్తున్నాను. అంటే అక్కడ మాట్లాడిస్తుంది, నేను కాదని చెప్పి నాకు బాగా అర్థం అవుతుంది. మాస్టర్సే నన్ను అట్లా ముందుకు అడుగులు వేపిస్తున్నారని కూడా నాకు అర్థం అవుతుంది అనమాట. మనము ఎన్నుకోబడ్డాము అని చెప్పి మాస్టర్స్ చెప్తున్నారు కదా, అది నిజమేనేమో అనిపిస్తుంది. అట్లా ఎన్నో రకాల మార్పులు నా జీవితంలో ఏమీ తెలియదు అనుకున్నా నేను 4 గోడల మధ్యన ఆ పిల్లలు, ఆ భర్త, ఆ ఇంటి పనులు తప్ప ఏమీ తెలియదు అనుకున్నా. నన్ను నాలాంటి వాళ్ళని ఎందరినో బయటికి లాగి మీరు శక్తిహీనులు కాదు, మీరు ఎంతో శక్తివంతులు అని చెప్పి బయటికి తీసుకొచ్చి గురుదేవులు మరి మనందరితో వర్క్ చేపిస్తూ మనల్ని ఎంతో ముందుకు నడిపిస్తున్న ఆయనకి ఒక్కసారి జేజేలు పలుకుదాం. నా అనుభవాలు చెప్తానండి. అయితే నేను 2006లో వచ్చానన్నాను కదా, 2006లో వచ్చాక 10 సంవత్సరాలు నేను అసలు బయటికి వెళ్ళలేదు. 2016లో అలాగ వచ్చాను, మళ్ళీ సార్ పిలిస్తే క్లాస్కి వచ్చాను. బయటికి వెళ్ళలేని పరిస్థితిలో నేను పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వండి పెట్టుకోవాలి, నాకు బయట ప్రపంచం తెలియదు, బయటికి వెళ్ళను అని అనుకున్న నేను మా ఇంటి ముందుకే వచ్చి క్లాసు, అక్కడ స్కూల్ ఉంది మా ఇంటి ముందే, ఆ ఇంటి ముందే క్లాస్ పెట్టారనమాట. కృష్ణారావు గారని ఆయన సమ్మర్లో అక్కడ సెలవులు ఇచ్చారు ఆ స్కూల్కి. సెలవులు ఇస్తే అక్కడ చైర్స్ అవన్నీ ఉంటాయి, ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, వాళ్ళని అడిగి తీసుకొని క్లాసు పెట్టారు. నాకు ఇప్పుడేం అర్థం అవుతుందంటే, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువులే మన ముందుకు వచ్చి మనల్ని నడిపిస్తారు అని మాస్టర్స్ మనకు చెప్తున్నారు కదండి, అది కరెక్టే కదా అనిపిస్తుంది. మరి నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మా ఇంటి ముందే వచ్చి క్లాస్ పెట్టబడింది అనమాట. ఎంతో అద్భుతంగా 1 వారం రోజులు వెళ్ళాను. తర్వాత మళ్ళీ నేను బెంగళూరు వెళ్ళాను అనమాట. మా బాబు జాబ్ వస్తే బెంగళూరు వెళ్ళాను. 2000 అట్లా మా ఇంట్లో క్లాస్ పెట్టారు తర్వాత అని చెప్పాను కదా. ఆ క్లాస్ అయిపోయినాక ఏమైందంటే, మా ఊర్లో కానూరులో ఉండేవాళ్ళం. ఇప్పుడు గొల్లపూడి వెళ్ళిపోయి 4వ సంవత్సరం అండి. కానూరులో ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఆ కానూరులో గవర్నమెంట్ స్కూల్లో 2017లో 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మెడిటేషన్ క్లాసు చెప్పామండి. చెప్పామండి పిల్లలకి. అయితే ఇది తర్వాత చెప్తాను. 2017లో నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఏమైందంటే, డైనింగ్ హాల్లో టిఫిన్ చేసి బయటకు వస్తున్నాను. ఆ డైనింగ్ హాల్ దగ్గర ఎదురుగానే ఈ గుడారాలలాగా అవి వేసి ఉండేయండి. ఒకటేమో పిరమిడ్లు నేర్పటానికి, ఒకటేమో సేతు క్లాసులు, ఇంకొకటి ఏమో ఈ డిఎన్ఏ స్వర్ణలత గారి అట్లాగా ఎదురుగానే కొంచెం పక్కన వేసి ఉండే అనమాట. నేను టిఫిన్ చేసి బయటకు వస్తున్నాను. బయటకు వస్తుంటే గురువుగారు ఇటు లెఫ్ట్ సైడ్
పిరమిడ్ తయారీ విధానం నేర్పుతున్నారు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారనమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దామని చెప్పి నేనేం చేశాను, వాళ్ళ వెనకమాలే నేను కూడా వెళ్ళాను. ఆయన ఏం చేశారంటే ఆ పక్కనే ఉన్న సేత్ క్లాస్లోకి వెళ్ళారు. అప్పుడు అది 10 గంటల నుండి క్లాస్ బిగిన్ అవుతుంది అనుకుంటా, అప్పుడే బిగిన్ అవుతుంది అనుకుంటా. గురువుగారు వస్తారని చెప్పి ఉన్నట్టున్నారు. గురువుగారు లోపలికి వెళ్తే నేను కూడా వెళ్తే ఆయన స్టేజీ పైకి వెళ్ళారు. వెళ్ళాక ఆయన వెనకమాల వెళ్ళి ఆ స్టేజీ పైకి ఇట్లాగా ఎదురుగా కూర్చున్నారండి. నేను ఒక 2 చైర్స్ ఖాళీ ఉంటే కూర్చోబోతుంటే ఒక మేడం అన్నారు, ఈ చైర్స్ ఖాళీ లేవు, వేరే వాళ్ళు ఉన్నారని చెయ్యి అడ్డు పెట్టేశారనమాట. అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి చైర్స్. అయితే సరే నేనేం చేశాను, సేమ్ ఇలాగే వేశారు చైర్స్ బారుగా, చాలా కొంచెం దూరంగా. నేను వెనక్కి వెళ్ళి ఒక చైర్ తీసుకొచ్చుకొని, ఇప్పుడు ఈ కెమెరా ఉంది కదా, ఇటు పక్కకి వేసుకొని ఆయన ఎదురుగా కూర్చున్నాను అనమాట ధైర్యంగా. ఆయన నన్నే చూస్తున్నారు. ఏంటి సార్ నన్నే చూస్తున్నారు. నేను వెనక్కి వెళ్ళి ఇవన్నీ ఆయన గమనిస్తున్నారనమాట. ఆ అమ్మాయి చేతులు అడ్డు పెట్టడము, నేను వెనక్కి వెళ్ళి 4-5 చైర్స్ ఉంటే ఒక చైర్ తీసుకొని ఎదురుకొచ్చి నేను చైర్ వేసుకొని కూర్చోవటం, ఆయన అన్నీ గమనిస్తున్నారు. నన్ను గమనిస్తూ నేను చైర్ వేసుకొని కూర్చోన్నాక ఆయన చెప్పటం మొదలుపెట్టారనమాట. ఆయన ఏమని చెప్తున్నారంటే, నా కళ్ళల్లోకే చూస్తున్నారు ఆయన చూపు ఎలా ఉందంటే కరుణతో ఉంది, ప్రేమతత్వంతో ఉంది. ఆయన గాఢత లేదు, చూసే విధానంలో గాఢంగా లేదు, ప్రేమతత్వంతో కరుణాతత్వంతో చూస్తున్నారనమాట నా కళ్ళే. ఏంటి సార్ నా కళ్ళేనే చూస్తున్నారు అనుకున్నా. ఆ చైర్ వేసుకొని కూర్చోగానే నా కళ్ళేనే చూస్తా ఆయన ఏమంటున్నారంటే, పిల్లల్ని కొడితే కర్మ రాదు, ఎలకల్ని చంపితే కర్మ వస్తుందని చెప్తున్నారండి. ఏంటి ఈయన ఇలా చెప్తారు, అది కాక నా కళ్ళేనే, అప్పుడే కొత్త కదా నాకు కొంచెం ఇదిగా ఉంది. ఏంటి సార్ నా వంక చూసి ఇట్లా చెప్తున్నారేంటి, ఎలకల్ని చంపితే కర్మ వస్తుంది, పిల్లల్ని కొడితే కర్మ తగలదు అని చెప్తున్నారేంటి అని అనుకుంటున్నాను. ఇంకా ఆయన అయ్యో నాకు చెప్పారు, అప్పుడే నేను వెళ్ళటం వల్ల అవన్నీ నేను గుర్తుపెట్టుకోలేకపోయాను. నా వంకే చూస్తా చెప్తున్నారు అవన్నీ. ఇంకా ధ్యానంలో కూర్చున్నాము. ఒక 10 నిమిషాలు ఏమో ధ్యానం చేపించి కళ్ళు తెరిపించారు బాలకృష్ణ గారు. అప్పటికి ఆయన వెళ్ళిపోయారనమాట బయటికి. ఇక క్లాస్ అయిపోయే వరకు కూర్చున్నానండి. పిరమిడ్లో పెట్టుకున్నాం అప్పుడు మా బ్యాగులు. క్లాస్ అయిపోయే వరకు కూర్చుంటే పిరమిడ్లో బ్యాగులు ఉండయి, అక్కడ ఏదో పని నుండి వెళ్దామని చెప్పి పిరమిడ్లోకి వెళ్తుంటే నాకు అదే ఆలోచన, ఏంటి ఈయన నా వంకే చూస్తా ఎలకల్ని చంపితే కర్మ తగులుతుంది, పిల్లల్ని కొడితే కర్మ తగలదు అని అంటున్నారు అని అనుకుంటా అదే ఆలోచనలో పిరమిడ్లోకి అడుగు పెట్టానండి. అడుగు పెట్టంగానే నా ఆ ఎనర్జీకో ఏమో నాకు మైండ్కి తట్టిందనమాట. ఆయన ఎందుకన్నారో ఆ మాట నాకు అప్పుడు అర్థమైందనమాట. 2017లో మేము అక్కడ కానూరులో క్లాసులకి 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ధ్యానం చెప్పామని చెప్పాను కదా. వెళ్ళినప్పుడు అది గవర్నమెంట్ స్కూలు చిన్నపిల్లలు అవటం వల్ల వాళ్ళు స్కూల్ టీచరు మాకు అప్పచెప్పేవాళ్ళు కాదు, మాకు అరగంటే టైం ఇచ్చేవాళ్ళు, తీసుకొచ్చి మాకు అప్పచెప్పేవాళ్ళు కాదు పిల్లల్ని. అదిగో అక్కడ మెడిటేషన్ క్లాస్ జరుగుతుంది వెళ్ళండి అని చెప్పి అలాగ పంపించేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ పిల్లలు ఏంటంటే అప్పుడు దాకా చదువుకొని ఆడుకోవాలన్న ఉద్దేశం ఉండటం వల్ల వెళ్ళి దాక్కోవటం, మమ్మల్ని ఏడిపించటం అలా చేస్తారనమాట. పైన వెంకటేశ్వరరావు గారని ఆయన ఉన్నారు పైన గదుల్లో, వచ్చిన పిల్లల్ని కూర్చోబెట్టడానికి ఆయన అక్కడ ఉన్నారు. నేను మాత్రం పిల్లల్ని కిందకి వెళ్ళి వాళ్ళందరినీ దాక్కున్న పిల్లలందరినీ తీసుకొచ్చి మెడిటేషన్లో పంపిస్తున్నాను. అట్లా చేస్తున్నాం అనమాట. చేస్తుంటే రోజు జరుగుతున్న తంతు ఇది. పిల్లలు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది చాలా క్రమశిక్షణతో ఉంటారండి గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు, కొంతమంది మాత్రం కొంచెం పిల్ల చేష్టలు ఎక్కువగా ఉంటాయి. బాగా ఉన్న పిల్లల్ని కూడా వాళ్ళు చెడగొడతా ఉంటారనమాట. అవే కదా పిల్ల చేష్టలు అంటే, వాళ్ళకి తెలియక చేసేవి. ధ్యానంలో కూర్చోబెట్టానండి. కూర్చోబెడితే పిల్లల్ని, వాళ్ళు 6th క్లాస్ పిల్లలు అనుకుంటా,
ఒక అబ్బాయి బాగా డీప్గా ధ్యానం చేస్తున్నాడు. వెనకమాల ఇంకొక అబ్బాయి నాకు కనబడకుండా ఆ అబ్బాయి ధ్యానం చేస్తున్నాడు కదా, ఇలా పట్టుకొని వాడిని ఇలాగ కళ్ళు మూసుకొని ఇలా లాగుతున్నాడు చొక్కా. లాగుతుంటే ఆ పిల్లాడు ఏం చేశాడంటే, మేడం వీడు నాకు పాపం డీప్కి వెళ్ళిపోయాడు వాడు. చూడండి ఎలా లాగుతున్నాడు, రోజు ఇలాగే చేస్తున్నాడు మేడం అని అంటున్నాడు. ఆ పిల్లోడిని నేను రోజు గమనిస్తున్నాను అనమాట, అలాగే ఏడిపిస్తున్నాడు నన్ను కూడా. సరే నువ్వు కూర్చో, ధ్యానంలో కూర్చో, నేను ఆ పిల్లోడికి చెప్తానని చెప్పి వెళ్ళి ఇలా చెవు పట్టుకున్నానండి. అందరూ ధ్యానంలో ఎవరు కళ్ళు తెరవద్దని చెప్పాను, ఎవరు కళ్ళు తెరవలేదు. ఆ బాబు ఏం చేశాడంటే, కొంచెం గట్టిగా పట్టుకున్నానేమో, పాపం కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. నాకు బాధ అనిపించింది. తర్వాత నేను పక్కకు తీసుకెళ్ళి, నువ్వు కరెక్ట్ కాదు కదమ్మా ఆ పని చేయటం, మరి నేనేం చెప్తున్నాను, రోజు ఇట్లాగే చేస్తున్నావు కదా నువ్వు, నేను హెచ్ఎం దగ్గరికి వెళ్ళి నిలబెడతాను అని అంటాం, లేకపోతే ఇంకొక అరగంట ఎక్కువ చేపిస్తాను అని చెప్పటం, అలా బెదిరిస్తున్న వాళ్ళని. వెంకటేశ్వరరావు గారేమో ఆయన పాపం పిల్లల్ని అనేవాళ్ళు కాదు, నేను కొంచెం బెదిరించేదాన్ని, మీరు కనుక ఇట్లా కనుక నా మాట వినకపోతే ఇంకొక అరగంట ఎక్కువ సేపు కూర్చోబెడతాను, మీ ఇష్టం అని చెప్పి బెదిరించేదాన్ని. లేకపోతే హెచ్ఎం దగ్గరికి వెళ్ళి నిలబెడతాను, ఈసారి ఇలా చేస్తానంటే అవి కూడా వినకుండా ఆ పిల్లోడు అలా చేశాడని అట్లా పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా చేయటం తప్పే కదా అంటే పాపం తలూపాడు బుద్ధిమంతుడల్లి. ఇంకా అది అయిపోయాక రోజు సాయంత్రం నైట్ అంతా నేను ధ్యానంలో కూర్చునేదాన్ని అండి. ఆ టైంలో 9 నుంచి ధ్యానంలో కూర్చునేదాన్ని. ఇక ధ్యానంలో కూర్చున్నాక నాకు ఆ పిల్లోడే గుర్తొస్తున్నాడు అనమాట. నా కర్మలు నాకు ఉండంగా నాకు అవి చాలినట్టు నాకు పిల్లల్ని అప్పచెప్పారు ధ్యానం చేయించడానికి. నేను వెళ్ళి వాడి చెవు పట్టుకోవడం ఏంటి, వాడి ఏడవటం ఏంటి, వాడికి బాధ కలిగింది కదా, నేను ఎందుకు చేశాను ఇలాగని చెప్పి నాలో నేనే మదన పడుతూ నాకు కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. ఏడ్చాను ఆ నైటు, చాలా సేపు ఏడ్చాను అలా ఆ పిల్లోడు ఏడ్చినందుకు, అట్లా నేను చేసినందుకు. సారీ చెప్పుకున్నాను ధ్యానంలో కూర్చొని. అది అయిపోయింది. ఇది ఇలా ఉంచితే అంటే గురువుగారు ఏమన్నారో చెప్తున్నాను. నాకు కర్మ తగులుతుంది కదా అని చెప్పి, ఇదొక కర్మ కదా, ఇది కూడా నేను మోసుకోవటమే కదా, ఇది కూడా ఒక కర్మే కదా అని చెప్పి ఆ రోజు ఏడ్చాను. గురువుగారు అన్న మాటల్లో ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే, మా పిల్లలు చాలా చిన్నప్పుడు, అప్పుడు మేము ఇంట్లో కింద పడుకున్నాము ఒక నైటు. నేను మా బాబు పక్కనే పడుకున్నాము. బాగా ఎలకలు ఉండేయండి. ఎలుకలుంటే కొత్త కొత్త బట్టలు కొట్టేసేయి. నేను ఒక చీర వాయిదాల మీద తీసుకున్నాను. ఆ చీర కూడా ఎలుకలు, కొత్త చీర అసలు కట్టను కూడా కట్టలేదు, ఆ చీర కొట్టేసింది. అప్పుడు ఏమనిపించలే, మా పిల్లల స్కూల్ డ్రెస్ కూడా ఎలుకలు కొట్టేసినాయి. అప్పుడు ఏమనిపించలే. మా బాబు నేను అట్లా కింద పడుకున్నాం, రోజు మంచం మీదే పడుకునేవాళ్ళం. ఆ రోజు ఏంటో సాప్ వేసుకొని అట్లా కింద పడుకున్నాము, నిద్ర పట్టింది, అలాగే పడుకున్నాం. పడుకుంటే తెల్లారి చూసేటప్పటికి మా బాబు వచ్చి, అమ్మ చూడు ఎలాగైపోయినాయో నా ఏళ్ళు అని చూపిస్తున్నాడు. ఏళ్ళు అండి చివర్లు తినేసినాయి, చిగురులన్నీ తినేసినాయి, కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు చిగురులు తినేసినాయి. ఇక్కడ వెనకమాల మొత్తం ఎలుకలు కొట్టేసినాయి అండి. బాబుకి ఎంట్రుకలు కొట్టేసినాయి అనమాట. ఎవరికైనా కోపం వస్తుందిగా. అంతకుముందు మా వారిని ఎలకల్ని చంపడానికి ఇట్లాగే మరుగ్గా ఉంది ఇంతకుముందు మేము ఉన్న ప్లేస్లో. వరిగడ్డి వాములు ఉన్నాయి, ఆ వాముల్లో ఉండేవి అనమాట, వచ్చాయి. సరే నేనేమన్నానంటే, ఎలకల మందు తీసుకురండి, ఎలకల మందు తీసుకొస్తే మందు పెడదాము, ఇవి సస్తాయి అని అంటే, ఈయన వెళ్ళి తీసుకొస్తున్నారు కానీ సస్తున్నాయి కానీ మళ్ళీ వస్తున్నాయి. ఇదేంటి అసలు మీరు మంచికి తీసుకురావట్లేదు, కోమటి సుబ్బారావు గారు అని ఉన్నారు మా ఊర్లో, ఆయన్ని అడగండి, మంచిది ఇవ్వమానండి, పవర్ గలది ఇవ్వమానండి అని చెప్పాను. చెప్తే సరే నేను అడిగినా కానీ ఆయన లేదని అంటున్నారంటే, లేదు నేను వెళ్ళి తెచ్చుకుంటానని చెప్పి నేను బయలుదేరాను అనమాట. మా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను వెళ్ళి సుబ్బారావు గారు, మీరిచ్చే ఎలకల మందు ఏమీ పని చేయట్లేదు, ఇంకా పవర్ గల మందు లేదా, ఇలా జరిగింది, మా బాబుకి ఇలా కొట్టేసినాయి, పవర్ గల మందు కావాలంటే ఆయన అన్నారు కదా, అమ్మ పిల్లలు అవి ముట్టుకోకూడదు, చాలా డేంజర్ అనమాట, ఉండటానికి ఉంది, నువ్వు చిన్నపిల్లవే, ఆ పిల్లలు చిన్నపిల్లలే, మరి కోళ్ళు తినకూడదు, కుక్కలు తినకూడదు,
ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, మరి మీరు చిన్న వయసు కదా, మీకు తెలియదు కదా, అందుకే నేను ఇవ్వటం లేదు అని అంటే, లేదు నేను జాగ్రత్తగా ఉంటాను, ఇవ్వండి అని చెప్పి తెచ్చాను. ఆయన ఏం చెప్పారంటే, వేడి వేడి అన్నంలో, పొగలొచ్చే అన్నంలో ఆ మందు కలిపి ఎలకలకు పెట్టమన్నారు. అంటే సరే పెడతానా, జాగ్రత్తగా ఉంటానని ఆయనకి మాట ఇచ్చి తెచ్చుకున్నానండి. బట్టల స్టాండ్ ఉంది, బట్టల స్టాండ్ కింద పెట్టానన్నమాట. అసలు ఇంత పిల్లలతో సహా చనిపోయాయి అనమాట, వచ్చినట్టు. ఇంకా నేను ఆ మందు తీయలేదు, అట్లాగే ఉంచానమాట. ఏమన్నా ఉంటే వస్తే తిని సస్తాయి, పేడ వదిలిపోతాయి అని అట్లా ఉంచేసాను అనమాట. సరే నేను చేశాను కదా, ఊరుకోవాలి కదా. మా పక్కింటి ఆమెకి చెప్పా, అక్క వేడి వేడి అన్నంలో అజ్ఞానంలో అజ్ఞానం ఏం చెబుతాడు, ఇట్లాగే కదా. మరి మన గురువు గారు వచ్చాకే మనందరం మారింది, తెలిసింది ఏం చేయాలో ఏం చేయకూడదు. అక్క వేడి వేడి మందులు సుబ్బారావు గారిని అడుగు, నేను తెచ్చాను, నేను పెట్టాను, సుబ్బారావు గారిని నువ్వు వెళ్ళి అడుగు. ఆమె నాకులాగే అంటుంది, ఈ పవర్ లేదు, ఏమీ లేదు, ఎలకలు ఇంకా ఉంటున్నాయి, ఇంట్లోకి వస్తున్నాయి అని అంటుంది అని ఆమె అడగకుండానే నేనే చెప్పాను. సుబ్బారావు గారి కొట్లో ఇట్లాగా పవర్ గల ఎలకల ముందు ఉంది, అది అన్నంలో వేసి పెట్టాలి, అప్పుడు చేస్తాయి, ఇప్పుడు లేదు, ప్రాణానికి హాయిగా ఉందని చెప్పి ఆమెకి చెప్పానండి. చెప్తే ఆవిడ కూడా అలాగే తీసుకొచ్చి పెట్టి, నిజమే మంచి పవర్ఫుల్ మందు ఇన్ని రోజులు మనకి ఇవ్వలేదు అంటే, అది డేంజర్ అనే ఇవ్వలేదు ఆయన అని అన్నానండి. ఆయన చెప్పింది మీకు అర్థమైందా? ఎప్పుడో 15 సంవత్సరాల క్రితంది ఆ గురుదేవులుకి తెలిసి ఎలకల్ని చంపితే కర్మ వస్తుంది, పిల్లల్ని కొడితే కర్మ రాదు అన్నది నా మనసుకి ఆ పిరమిడ్లోకి వెళ్ళాక నాకు అప్పుడు ఆయన చెప్పింది అప్పుడు అర్థమైందండి. ఎంత గొప్ప గురుదేవులండి ఆయన. ఆయన నా కర్మల్ని ఎలా తీశారో చెప్తాను. అది కూడా ఆ కర్మలతో మనం మళ్ళీ జన్మలు తీసుకోకూడదు, మనం ఇప్పుడే అన్నీ అంతమైపోవాలని చెప్పి ఆయన నేను ఎంతో బిడియంగా, నేను బయటకు అడుగు కూడా పెట్టడానికి భయపడుతున్న టైంలోనే నాతో ఎంతో వర్క్ చేయించారు ఆయన పోరంకిలో పోరంకిలో కడతాల్లో ధ్యాన మహాచక్రానికి అన్నదాన కార్యక్రమానికి జోలి పడుతున్నారు, రమ్మనమని ఫోన్ చేస్తే వెళ్ళానండి. గాంధీ గారు ఫోన్ చేశారు, రండి మేడం, జోలి పడుతున్నాము ఇక్కడ పోరంకిలో సెంటర్లో రండి అని అంటే, సరే ఇప్పుడే వస్తానని చెప్పి నాకు తెలియకుండానే నేను లేచి మా వారు దింపారు. మీరు వచ్చేదాకా ఉంటాం, అందరూ వస్తున్నారు ఇప్పుడే, వచ్చేదాకా ఉంటామంటే సరే అని చెప్పి వెళ్ళానండి. ఒక ఆవిడ జోలి పట్టుకొని ఉన్నారు, అది తెల్లగా మెరిసిపోతుంది అనమాట, పంచ జోలి కట్టారు. అసలు ఆ జోలి పట్టుకొని ఆవిడ బిడియ పడతా, మేడం జోలి పట్టుకుంటారంటే పట్టుకుంటానని చెప్పి నేను తగిలిచ్చేసుకున్నానండి. అది అంటే అసలు జోలి పట్టడానికి అందరూ పట్టుకోవడానికి భయపడుతున్నారు, అందరు కర్మలు మనకి వస్తాయి అన్నట్టుగా భయపడుతున్నారు. నేను మాత్రం ధైర్యంగా వెళ్ళి నేను పట్టుకుంటానని చెప్పి జోలి తగిలించుకున్నానండి. ఆ జోలి తగిలించుకొని నేను తిరిగాను, బిడియ పడకుండా తిరిగాను అనమాట. అసలు అక్కడ ఉన్నది నేను కాదని నాకు అర్థమవుతుంది. అసలు ఆ రోజంతా సాయంత్రం వరకు మేము అక్కడ పోరంకి ఆ పరిసర ప్రాంతాలు, మరి బీసెంట్ రోడ్లో, మరి వన్ టౌన్లో అవన్నీ తిరిగి మేము జోలు పెట్టామండి. చాలామంది పిరమిడ్ మాస్టర్లు అక్కడ అందరం కలిసి అట్లా వర్క్ చేసాము. అయితే తర్వాత ఏమైందంటే, ఒకసారి మాకు కానూరులో మా ఇంట్లో క్లాసులు పెట్టాక శాకాహార ర్యాలీ జరుగుతుంది లాస్ట్ రోజున. జరుగుతుంటే పోరంకి రమాదేవి మేడం అన్నారు, మేడం ర్యాలీకి రండి అని అన్నారు. అంటే అమ్మో నేను ఎప్పుడు బయటికి రాలేదు, మా ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు అట్లా రోడ్ల మీద అట్లా తిరిగితే, వద్దు నేను రానని అన్న. అంటే మీరు ఏం పట్టుకోవద్దు మేడం, ఊరికే రండి అంతే, మీరేం చెప్పొద్దనంటే ఇంకా వెళ్ళానండి. వెళ్ళి ఊరికే వెనకాలే బిడియంగా నడుచుకుంటా వెళ్ళాను. మా ఊరంతా అంటే వారానికి ఆదివారం 9 దగ్గర నుండి 1 గంట శాకాహార ర్యాలీలు చేయటం అనమాట.
సరే అట్లా ర్యాలీ వెళ్తున్నాను. 2 వారాలు వెళ్ళాను, 3 వారాలు వెళ్ళాను. మా కానూరు ప్లేస్ అయిపోయిందనమాట తిరగటం. ఇక కామైతో వెళ్ళిందనమాట ర్యాలీ. వెళ్తే అమ్మయ్య ఆదివారం వస్తే నిద్రపోవటానికి కుదరట్లేదు, అసలు పొద్దున్నే లెగవాల్సి వస్తుంది, పని చేసుకోవాల్సి వస్తుంది, రెస్ట్ ఉండట్లేదు. అప్పుడే కదా నేను ధ్యానంలోకి వచ్చింది. ఇంకా నేను వెళ్ళను, శాకాహార ర్యాలీ లేదు, ఏమీ లేదు, నేను రాను మేడం అని రమాదేవి మేడంతో చెప్పాను. పోరింగ్లో రమాదేవి మేడం అని ఉంటారు, శాకాహార ర్యాలీలు చేస్తారు. ఆవిడతో చెప్తే ఆవిడ అన్నారు, ఆవిడేమి ఇబ్బంది పెట్టలే. సరే మేడం మీ ఇష్టం అని అన్నారు. ఆవిడ ఇబ్బంది పెట్టరు అనమాట. సరే మేడం మీ ఇష్టం అని అన్నారు. ఆ ఆదివారం 9ంటికి బయలుదేరి వెళ్ళేదాన్ని కదా, ఇంకా రానని చెప్పాగా అమ్మయ్య అని చెప్పి ధ్యానంలో కూర్చొని కాసేపు పడుకుందామని చెప్పి పడుకున్నానండి. నేను ర్యాలీకి వెళ్ళలేదు కదా అని చెప్పి, పిల్లలు కూడా బయట హాస్టల్లో ఉన్నారు, ఇంకా ఖాళీ టైమేగా పని అంతా అయిపోయింది కదా అని చెప్పి పడుకున్నాను. ఎన్ని గంటలకంటే 7:30కో ఏమో అలా పడుకున్న. ధ్యానంలో కూర్చొని కాస్త నడుము అలుద్దామని పడుకుంటే గురువుగారు వచ్చి లేపుతున్నారండి లెగవమని. పత్రి సార్ వచ్చి లేపుతున్నారు లెగవమని. ఆహా నేను వెళ్ళనని చెప్పాగా, అందుకే ఈయన వచ్చినట్టున్నారు గురువుగారు అని చెప్పి అనుకొని మళ్ళీ పడుకున్నానండి. మళ్ళీ లేపుతున్నారండి ఆయన. లేపుతుంటే నాకు భయం వేసిందనమాట. ఏంటి సారు వచ్చి లేపడం ఏంటి, ర్యాలీకి వెళ్ళమని చెప్తున్నారు అని చెప్పి రమాదేవి మేడంకి ఫోన్ చేశాను అనమాట. మేడం నాకు ఇట్లాగా కనబడింది అంటే మేడం అన్నారు, మనం వచ్చిందే వర్క్ చేయటానికి మేడం, మరి ఊరికే ఉండటానికి కాదు, రండి బయలుదేరి రండి, ఇప్పుడే వస్తున్నారు, ఇక్కడే ఉన్నాము అందరము రండి అని చెప్పి అన్నారు. అన్నాక నేను వెళ్ళేటప్పటికే మేడం గారంట అందరికీ చెప్పారంట, హేమలత గారికి ఇదిగో ఇట్లాగ అనుభవం వచ్చింది, గురువుగారే వెళ్ళి పంపిస్తున్నారా అని ఆమె వస్తుంది, మరి శాకాహార ర్యాలీలకి మనందరం కంకణం కట్టుకున్నాము, మనందరం ఎన్నుకోబడ్డాము ఈ వర్క్ చేయటానికి లోక కార్యం కోసం, మరి చూసారా ఎవరు మానకండి శాకాహార ర్యాలీలు, చూడు గురువుగారు మనల్ని ఎంత బాధ్యతగా నడిపిస్తున్నారా అని చెప్పి ఆవిడ అప్పటికే చెప్పారంట. వెళ్ళాక క్లాప్స్ కొట్టించారండి నేను వెళ్ళినందుకు. అట్లా అవన్నీ గురువుగారు ఎందుకు చేపిస్తున్నారంటే మన కర్మల్ని తొలగించి మనల్ని ముందుకు నడిపించటానికే అని చెప్పి నాకు కొంచెం జ్ఞానం వచ్చాక ఆయన నేను చేసే వర్క్కి అంత అద్భుతంగా నా కర్మలు తొలగించటానికి ఆయన అలా నన్ను నడిపించాడనేది నాకు తర్వాత అర్థమైంది. ఒకసారి క్లాప్స్ కొడదామండి. ఎంత అద్భుతంగా మనందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మనల్ని ముందుకు నడిపిస్తున్న గురుదేవులకి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. అంత అద్భుతమైన జీవితంలో ఇక్కడ బంటుమిల్లిలో 2018లో 4 రోజులు 40 గ్రామాలు శాకాహార ర్యాలీలు జరిగినాయి. అప్పుడు నేను రమాదేవి మేడం గారు నన్ను కూడా తీసుకొచ్చారు. రేవతి మేడం గారని ఆయన ఇంకొకసారి ఉన్నారు, రేవతి మేడం వెంకటస్వామి గారు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మేమిద్దరం వచ్చామండి. వస్తే అసలు ఎంత అద్భుతంగానో మేము బ్యానర్ పట్టుకొని ఫోటో దిగుతుంటే ఒక నిండు సోలారు మేక వచ్చి అది కూడా బ్యానర్కి అడ్డంగా చక్కగా నిలబడిందండి. నిలబడితే అసలు ఎంత ఇదనిపించిందో, మేము ర్యాలీలు చేస్తుంటే శాకాహార ర్యాలీ చేస్తుంటే అవి జంతువులు మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, అవి అన్నీ కూడా మా వెనకమాల కుక్కలు కూడా మా వెనకే వచ్చాయి అన్నమాట. అంత అద్భుతంగా ర్యాలీ జరిగేది. వర్షాలు పడుతున్నాయి. అప్పుడు మేము ర్యాలీ చేసే దగ్గర పడేవి కాదండి వర్షము, చుట్టూతో వర్షం పడేది. చుట్టుపక్కల గ్రామాలు బాగా నల్లగా మబ్బులేసి మూసుకొచ్చి వర్షం పడుతూ ఉండేది. మేము ఉన్న చోట మాత్రం వర్షం పడేది కాదు. మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ ర్యాలీ చేసి పక్క ఊరికి వెళ్ళాక మేము ర్యాలీ చేసిన దగ్గర కుంభవర్షం పడేదండి.
అంత అద్భుతంగా అసలు వర్క్ జరిగేదన్నమాట. ప్రతిరోజు 4 రోజులు కూడా నేను గమనిస్తూ ఉండేదాన్ని. నాకు అప్పుడు బాగా అనిపించింది. నాకు అప్పట్లో బాగా మేము ర్యాలీలు చేయటం కానీ, పాంప్లెట్స్ పంచటం కానీ, క్లాసులు పెట్టడం కానీ ఎప్పటి నుంచి అంటే 2015 నుండి 2019 వరకు బాగా సాగినాయండి వర్క్. గురువుగారు మాత్రం అప్పుడు అక్కడికి వెళ్ళాక 2017లో మాత్రం ఇట్లాగా అని ఎంతో వరకు నాతో నా కర్మలు తొలగించడానికి అప్పట్లో నాతో అంతవరకు చేయించారని నాకు అనిపించింది. సరే మేము ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నాక కానూరులో చూస్తున్నామండి. ఎప్పటి నుంచో ఉంటున్నాము, 30 సంవత్సరాల పైనుంచి ఉంటున్నాం కదా, ఇక్కడే ఇల్లు కొనుక్కుందామని చెప్పి అనుకున్నాము. చూస్తుంటే కొన్ని నచ్చుతున్నాయి, రేట్లు ఎక్కువ చెప్తున్నారు, కొన్ని అయితే నచ్చట్లేదు. ఇసుకొచ్చేసింది, తిరిగి ఇసుకొచ్చేసింది అనమాట. నేను అనుకున్నాను, ఒక మేడం అన్నారు, మీరు రామాదేవి మేడం అన్నారు, మీరు ఎక్కడైతే ఆనందంగా ఆరోగ్యంగా మీకు వర్క్ ఉందో అక్కడికి వెళ్ళాలనుకున్నట్టుగా అనుకోండి అని అంటే, సరే అని చెప్పి నేను అదే సంకల్పం పెట్టాను. నేను ఎక్కడైతే నాకు ఆనందము ఆరోగ్యము మరి నాకు ఎక్కడైతే నేను వర్క్ చేయటానికి వీలుగా వాతావరణం ఉందో అక్కడికి నేను వెళ్ళబడాలి. నేను ఎక్కడికైతే వెళ్ళానో నాతో వర్క్ జరపబడాలి. ఈ యూనివర్స్ నాతో వర్క్ చేయించాలి అని చెప్పి నేను ఒక సంకల్పం పెట్టుకున్నాక వెంటనే గొల్లపూడిలో నేను ఒక బిల్డింగ్ అండి, ఆ దాంట్లోకి వెళ్ళాక నాకు ఆ ఇల్లు ఎంతో బాగా నచ్చింది. నాకు నచ్చిందని మా బాబు ఏం చేశాడు, అంతకుముందు బేరానికి కూర్చుంటే కుదరలేదు. ఇక నేను ఈ సంకల్పం ఎప్పుడైతే పెట్టానో అప్పటికి 2 సార్లు బేరానికి కూర్చున్నారు, కుదరలేదు. ఇంకా వద్దులేమ్మ, మనకి ప్లేస్ కొనుక్కొని మనం ఇల్లు కట్టుకుందామని అన్నాడు. నేను కూడా అనుకున్నా, నాకు నచ్చిందని ఏమొద్దు, మనం ఎక్కడికి వెళ్ళబడాలో అక్కడికి మనకి ఇది అక్కర్లేదేమో, అందుకే ఇలా జరుగుతుందేమో, సరేలే అనుకున్నాను. నాకు బాగా నచ్చిందని చెప్పి అదే తీసుకోవాలని వాడుకుంది. నాకు కూడా దాని మీదే ఉంది. నేను ఈ సంకల్పం పెట్టాను. 3వసారి కూర్చున్నప్పుడు బేరం కుదిరిందండి. ఆ ఇల్లు, అదే ఇల్లు బేరం కుదిరింది. నేను అక్కడికి వెళ్ళినాక మేము ఇంకా సామాను సర్దుకోలేదు. ఆ ఊర్లో కళ్యాణి మేడం గారని, ఆ మేడం వర్క్ చేసేవాళ్ళు అనమాట. అంతకుముందు 2-3 సంవత్సరాల నుండే ఆవిడ నాతో టచ్లో ఉండేవాళ్ళు. మాస్టర్స్ని ఎవరిని పిలవాలి అంటే, నేను ఒకరోజు అక్కడ క్లాసు పిలిస్తే వెళ్ళా గొల్లపూడి. వెళ్తే ఇక నేను అక్కడ కానూరులో కొంచెం క్లాసులు 2-3 చోట్ల పెట్టానని చెప్పి ఇక తెలిసి ఆవిడ నాకు మాస్టర్స్ ఎవరిని పిలవాలి, ఎలా పిలవాలి, నేను వదిలేస్తాను క్లాసు, నాకు పని ఉంటుంది, కుదరట్లేదంటే, మీరు అట్లాగా వదిలిపెట్టొద్దు క్లాసు, ఎందుకు పట్టుకున్నారు, మీరు చెయ్యండి, ఇంకెవరన్నా ఉంటే హెల్ప్ తీసుకోండి మీకు కుదరినప్పుడు, లేదు మాస్టర్స్ని పంపించి చెప్పించండి, వాళ్ళే వెళ్తారు, వాళ్ళే చెప్తారు, మీరు ఇంత గొప్ప కార్యాన్ని మీరు వదిలిపెట్టకండి అని అంటే, సరే అని చెప్పి పాపం ఆవిడ నడుపుతూ ఉన్నారు. పిల్లలు చదువుతున్నారనమాట, పిల్లలు. ఇంకా నేను వెళ్ళాను కదా, వాళ్ళ అమ్మగారికి కాళ్ళకి ఆపరేషన్ చేయించారంట. అసలు నేను ఇల్లు సర్దుకోలేదండి. గృహప్రవేశం అయ్యి 20 రోజులు ఏమైనట్టుంది. ఇంకా పిలిచి, మేడం ఇక్కడ క్లాసులు చూసుకుంటారా, మాస్టర్స్ని పిలిచి ఇక్కడ కొంచెం క్లాసులు చూసుకుంటారా, పిరమిడ్లో మా అమ్మగారికి 2 కాళ్ళకి ఆపరేషన్ చేయించాము, మరి వచ్చే చుట్టాలు పోయే చుట్టాలు ఎక్కువగా ఉన్నారు, నాకు రావటానికి కుదరట్లేదంటే, అసలు నాకు ఎంత ఆనందం వేసిందో. నేను చూసుకుంటాను, ఇల్లుదేముంది, తర్వాత అయినా సర్దుకోవచ్చు రోజుకు కొంచెం అని చెప్పి నేను ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాక అది సక్రమంగా నిర్వహించాను. తర్వాత 2వ సంవత్సరం మళ్ళీ ఆవిడే పిలిచి, నాకు హెల్త్ బాగోలేదు, ఇక్కడ మళ్ళీ చూసుకుంటారా అని చెప్పి నాకు అప్పచెప్పారు. చెప్తే సరే చూసుకుంటానన్నానండి. ఆ సంవత్సరం చూసుకున్నాను. తర్వాత కడతాలు వెళ్ళొచ్చినాక ఆ పిరమిడ్ మేడమే నాకు అన్నదానానికి డబ్బులు ఇచ్చారు.
అక్కడ అన్నదానానికి డబ్బులు ఇస్తే నేను అక్కడికి వెళ్ళి అన్నదానం కట్టిన స్లిప్ అది ఆవిడకి ఇచ్చి క్యాలెండర్ ఒకటి ఉంది ఆవిడకి అప్పచెబుదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళాక ఆవిడంట పొద్దున పూట అనుకున్నారంట, చైర్స్ అన్నీ చాలా ఉన్నాయి, పిరమిడ్ కట్టాను, ఇవన్నీ ఏం అవ్వాలి, ఇక్కడ ఏమి ధ్యానం జరగట్లేదు, ఏం జరగట్లేదు అని ఆవిడ పొద్దున ఊడ్చుకుంటా ఆ పిరమిడ్ ఊడ్చుకుంటా నిట్టూరుస్తూ ఆవిడ బాధతో అనుకున్నారంట. ఆ సాయంత్రమే నేను వెళ్ళానంట. వెళ్ళాక మనలా 41 రోజులు క్లాసులు పెడదామా అని అడిగాను. నేను పొద్దునేనమ్మా హేమలత, నేను అనుకున్నాను ఇప్పుడు నువ్వు వచ్చి క్లాసులు పెడదామని అన్నాను. ఏముందమ్మా నాదేముంది పెట్టండి అమ్మా అని అంది. పెట్టామండి. అసలు అదేంటో కానీ అసలు ఎంతమంది వచ్చారోనండి, ఎంత బాగా జరిగిందో. మళ్ళీ 41 రోజులు జరిగిందండి. కాకపోతే ఆ పిరమిడ్ కట్టిన దగ్గర నుండి పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా 41 డేస్ అక్కడ మండల రోజులు క్లాసులు పెట్టడం అట్లాగే జరుగుతుంది తప్ప విడిగా క్లాస్ పెట్టలేదండి. ఆ మేడం పద్దాక అనేవాళ్ళు, ఈసారి మాత్రం హేమలత వల్లే ఇలాగ, హేమలత వల్ల. నేను అన్నాను, నా వల్లేం కాదు మేడం, అందరం కలిస్తేనే, అందరినీ ఎన్నుకోబడి మనం ఇక్కడ వర్క్ జరుపుతుంటేనే, నాది నీది ఏం లేదు, నాది మాత్రం ఏముంది, నన్ను వాళ్ళు నడుపుతున్నారు, మీరు అనుకోబట్టి నన్ను పంపించారు అంతేను, కట్టింది మీరు, ఇక్కడ అన్నీ ఏర్పరిచింది మీరు, నాదేముంది మేడం, నేను కూడా మీరు ఎట్లా ఎన్నుకోబడ్డారో నేను కూడా అలాగే ఎన్నుకోబడి నేను ఇక్కడికి వచ్చినట్టున్నాను, కార్యం జరుగుతుంది అంతే మన ఇద్దరి వల్ల అని అన్నానండి. ఎంతో అద్భుతంగా 41 రోజులు క్లాసు జరిగింది. ఎంతో అద్భుతంగా జరిగిందండి. అందరూ అంటూ ఉండేవాళ్ళు, మీరు గొల్లపూడి ఎందుకు వెళ్ళారో అర్థమవుతుంది, మీరు అక్కడ వర్క్ ఉంది కాబట్టే మీరు అక్కడికి వెళ్ళారు, కానూరులో అన్ని సంవత్సరాలు ఉండి గొల్లపూడి వెళ్ళారు అంటే అక్కడ మీకు వర్క్ ఉంది కాబట్టే వెళ్ళారు అని చెప్పి అందరూ అంటూ ఉంటే అది నిజమేనని నాకు అర్థమైంది. తర్వాత మా ఇంట్లో క్లాసు ఒక మేడము సాయంత్రం పూట వాకింగ్ కిందకి వెళ్ళేదాన్ని అనమాట. వెళ్తే ఆవిడ ధ్యానం క్లాస్ పెట్టొచ్చుగా అని పద్దాకా నెడుతుందనమాట. నేనేంటి మా ఇంట్లో ఫర్నిచర్ అది కొన్నాక పెడదాంలే, అన్నీ చైర్స్ లేవు ఏమీ లేవు, ఇప్పుడు ఎట్లా పెట్టాలి, అందరూ రాను కూడా రాలేదు, కొంచెం అందరూ వచ్చాక పెడితే బాగుంటుంది కదా అని నేను అనుకొని నేను ఆగుతున్నా. ఆవిడ పద్దాకా నన్ను వెంటబడుతుంది, క్లాసులు పెట్టండి అని. సరే ఈవిడ ఎందుకు అంటుందో ఏంటో, పద్దాగా అసలు నన్ను నిలబడినట్లేదు అని చెప్పి, సరే ఎల్లుండే పెడతాను మమతా గారు, మీరు పద్దాగా ఎందుకు అంటున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇన్నిసార్లు మీరు అంటున్న క్లాస్ పెట్టకపోవడం నాది తప్పే అవుతుంది, నేను పెడుతున్నాను పోండి, ఎల్లుండే పెడతానని చెప్పి ఇంకా రెండో రోజు సాయంత్రం అండి నేను అందరికీ ఏ బ్లాకు బి బ్లాకు చెప్పొద్దామని చెప్పి అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటికి వెళ్తే ఎవరింటికి వెళ్తున్నా నాకు స్వీట్ పెడుతున్నారండి. మీరు నమ్ముతారో లేదో కానీ వాళ్ళ ఇంట్లో మరి ఎందుకు స్వీట్లు ఉంచుకున్నారో, ఇదిగో తిరుపతి లడ్డు అని, లేకపోతే ఇదిగో స్వీట్స్ చేస్తున్నాయి రుచి చూడని, అట్లా ఇంటింటికి స్వీట్ పెడుతున్నారండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే మనం ఈ లోక కళ్యాణ అర్థం అట్లా ఒక అడుగు ముందుకు వేస్తే అట్లాగా మాస్టర్స్ మనకి అట్లా ఎన్నో అద్భుతాలు అలా మనం చవి చూస్తామనేది నాకు బాగా అర్థమైంది. సరే అండి పెట్టాక అక్కడ మా బ్లాక్లోనేమో ఏ బ్లాక్ అనమాట మాది, మా బ్లాక్లోనేమో గవర్నమెంట్ టీచర్ అనమాట, 6th నుంచి కౌలూరులో చేస్తారు మేడము, మ్యాథ్స్ టీచర్ అనమాట. 6th నుంచి 10th వరకు చెప్తారనమాట ఆ మేడము. ఆ మేడము మధ్యాహ్నం ఒంటిపూట స్కూల్ అండి. ఆ మేడం అనుకున్నారంట, అబ్బాయి ఒక మెడిటేషన్ క్లాసులు ఎవరన్నా పెడితే బాగుండు, నాకు ఇప్పుడే కదా ఖాళీ టైము, ఒంటిపూట స్కూళ్ళు వచ్చాయి, ఎవరన్నా పెడితే బాగుండని చెప్పి అని అనుకుంటూ ఉండేవాళ్ళంట. అనుకున్నా కూడా ఆవిడకంట అనిపించేదంట, నా వాళ్ళు ఎవరో వస్తున్నారు ఇక్కడికి, నా కోసం వస్తున్నారు అనేది లోపల అనిపిస్తూ ఉందంట ఆవిడకి. సరే పెట్టాక ఆవిడ కౌలూరు క్లాసు చెప్పి మధ్యాహ్నం ఆ మధ్యాహ్నం బస్సులో వచ్చండి, భోజనం చేసి ఒక 10 నిమిషాల ముందే వచ్చి కూర్చునేవాళ్ళండి. నాకు చాలా సంతోషం అనిపించేది. ఇక్కడ మెడిటేషన్ నేర్చుకొని అక్కడ 6th నుంచి 10th వరకు పిల్లల్ని మెడిటేషన్లో ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళంట, ఆవిడికి తెలిసింది చెప్పేవాళ్ళంట.
సరే ఆవిడ అలాగా ఉందా, నేను మా ఇంట్లో ఇలాగ క్లాసులు అని చెప్పి నేను స్టేటస్ పెడితే అది చూసి గొల్లపూడిలో ఒక మేడము పిరమిడ్లో నాకు ఎలాగ పరిచయం అయ్యారు, పిరమిడ్లో ముందు కాదు పరిచయం అయ్యారు ఆవిడ, ఎక్కడో పరిచయం అయ్యారు ఆవిడ గొల్లపూడిలోనే ఫస్ట్ క్లాస్ నుండి 6th క్లాస్ వరకు గవర్నమెంట్ టీచర్ అండి. ఆవిడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తగారు ముగ్గురు అటు ఇటుగా ఒక పావు గంట అటు ఇటుగా ధ్యానం జరుగుతున్న టైంలో, అంటే ఆవిడ స్కూల్ చెప్పి రావాలి కదా, కొంచెం బయట ఈవిడంటే ఈ మాస్టర్ అంటే అక్కడే మాకు ఫస్ట్ ఫ్లోర్లోనే, మేము 2వ ఫ్లోర్లో ఉంటాం, ఫస్ట్ ఫ్లోర్లోనేనమాట. అందుకని ఆవిడ ముందే వచ్చి కూర్చునేవాళ్ళు. ఈవిడ కొంచెం దూరం నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట స్కూల్ నుంచి వచ్చి. మరి అంత ఎండలో కూడా స్కూల్ నుంచి వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసి వాళ్ళ అమ్మాయిని తీసుకొని మళ్ళీ వాళ్ళ మరిదిగారు అమ్మాయి, చిన్న అమ్మాయి అంటే ఇంత అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ అత్తగారిని కూడా ఎంట పెట్టుకొని వచ్చేవాళ్ళండి. చూడండి, నేను ఒక క్లాస్కి వెళ్ళాను, స్పిరిచువల్ ట్యాబ్లెట్ క్లాస్కి, 1 డే క్లాస్ జరుగుతుంటే భారతీనగర్ క్లాస్కి వెళ్ళానండి. అక్కడ వైజాగ్ నుండి ఒక మాస్టర్ 1 డే క్లాస్ చెప్పడానికి వచ్చారు. ఆ మేడం బాగా సభంతా నిండిపోయి ఉంది, బాగా కిక్కిరిసిపోయి ఉన్నారనమాట. 50-60 మంది ఉన్నారు ఆ హాల్ నిండా. వాళ్ళందరినీ చూస్తూ ఆ మేడం ఒక మాట అన్నారనమాట. ఏమన్నారంటే, మీరు ఇంతమంది ఉన్నారు కదా, నా మాటలు వింటున్నారు కదా, కొంతమంది శ్రద్ధగా వింటున్నారు, కొంతమంది అశ్రద్ధగా వింటున్నారు, కానీ నేను ఇక్కడ క్లాసు పెట్టారు, నేను అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. ఇది ఇక్కడ పెట్టబడింది అంటే, ఇప్పుడు మానస సరోవరంలో చెప్తున్నారు ఆ మేడం పేరు గుర్తు రావట్లే. ఇక్కడ క్లాసు పెట్టబడింది అంటే నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అనంటే, ఎవరో ఒకరు ఇందులోకి రావటం కొరకే ఈ క్లాస్ పెట్టబడింది, అందరి కోసం కాదు అని చెప్పారండి. నా బుర్రలోకి అది బాగా దూసుకుపోయింది, నిజం కదా అనిపించింది. ఆ 2 మాస్టర్స్ అండి వచ్చారు, కానీ అందరూ గది నిండా నిండిపోయారు, కానీ మా ఇంటి నిండా అందరూ మధ్యలో ఆగిపోయారు. కొంతమంది వస్తున్నా కానీ ఆ 2 ఇప్పటికీ నిలబడిపోయారండి టీచర్స్. ఈవిడ కూడా క్లాసు ఇక్కడ ధ్యానం చేసి అక్కడికి వెళ్ళి ఆవిడ కూడా ధ్యానం పిల్లలతో ధ్యానం చేపించి ఆవిడికి తెలిసినవి ఆవిడ కూడా అలా చెప్పారు. మరి ఇది కదా గురువులు మనకి నేర్పుతుంది. ఏ ఒక్కరో 2 ఉంటారు, నిలబడతారు తప్ప అందరూ కాదు అని చెప్పారు. అది కరెక్టే అనిపిస్తుంది. అంత అద్భుతంగా నడపబడుతుంది. అయితే అట్లాగా ఇంటింటికి నేను వెళ్ళి చెప్పి రావటం జరిగింది. నాతో పాటు ఇంకొక మేడం వచ్చారనమాట. అప్పుడు ధ్యానం క్లాసులు పెడుతున్నాము రండి అని చెప్పి నేను మొదలుపెట్టాను కదా, నాకు స్వీట్ పెడుతున్నారు అందరూ అని అన్నాను కదా. ఏ ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళినా స్వీట్ తిని అంటున్నారు, అందరూ ఇలా పెడుతున్నారు ఏంటని చెప్పి నేను కొంచెం కొంచెం తీసుకొని నోట్లో వేసుకుంటున్నాను వద్దనకుండా. ఒక అమ్మాయి అయితే పూర్ణంగా చిన్న తిరుపతి లడ్డు తీసుకొచ్చి ఇచ్చిందండి. ఆంటీ మేము ఇట్లాగా చిన్న తిరుపతి వెళ్ళాము, తీసుకోండి అని చెప్పి నా చేతిలో పెట్టింది. అది నేను తీసుకొచ్చి తెల్లారి క్లాస్ పెట్టి ఆ క్లాస్లో వాళ్ళకి పెట్టానండి. తర్వాత లాస్ట్ రోజు మళ్ళీ ఒక ఆవిడ పెద్ద తిరుపతి లడ్డు పెద్దది తీసుకొచ్చిందండి. ఆ రోజు కూడా పంచాము. చూడండి, అసలు నేను ఎంతో అద్భుతంగా అట్లాగా మనదేమీ లేదు అనిపిస్తుంది. మాస్టర్సే మనతో అట్లా నడిపించబడుతుంది అక్కడ అని. ఆ అమ్మాయి నన్ను తరుముతూ ఉంది కదండి, క్లాస్ పెట్టు అని. ఆమె ఎన్నో రోజులు రాలేదండి, 2 రోజులు వచ్చింది అంతే. అంటే మాస్టర్సు ఆమె ద్వారా నన్ను తట్టి లేపారు అనేది నాకు అర్థమైంది. అక్కడ పెట్టబడింది. ఆవిడతో నన్ను మేల్కొల్పబడి నేను పెడితే వాళ్ళు రాబడ్డారు. వాళ్ళు అక్కడ అవతలకెళ్ళి బయటికి వెళ్ళి స్కూల్లో పిల్లలకి చెప్పారు. ఎంత గొప్పగా కార్యం జరిపించబడుతుందో అని నాకు అప్పుడు బాగా అర్థమైందనమాట. ఆ తర్వాత 41 రోజులు బాగా యాసవకాలం కూడా వచ్చి కూర్చున్నారండి. ఎంతో అద్భుతంగా వచ్చి కూర్చున్నారు. ఇప్పటికీ వాళ్ళు సాధన చేస్తున్నారు, చేపిస్తున్నారు పిల్లలతో. వాళ్ళకి ఒక్కసారి క్లాప్స్ కొడదాం.
అట్లా ఎన్నో అనుభూతులు నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నేను కడతాలు వెళ్ళేదాన్ని. వెళ్తే అందరూ భయంగా చెప్పులు ఇప్పుకొని అక్కడ పెట్టేవాళ్ళండి. పోతాయేమో అని అనుకుంటూ పెట్టేవాళ్ళు. నా ఈ కొత్త చెప్పులు కొనుక్కునేదాన్ని నేను. అక్కడ క్రోటన్స్ ఉండేవి పైన. ఆ క్రోటన్స్ మొదట్లో పెట్టేదాన్ని అనమాట, నేను తీసుకోవటానికి వీలుగా. అందరిలో ఇప్పితే కనుక ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు సంగతి చెప్తున్నా నేను. అంతమందిలో పెడితే నా చెప్పులు ఎత్తుక్కోవటానికి కష్టం అవుతుందేమోనని చెప్పి క్రోటన్స్ ఇట్లాగ ఎత్తుగా ఉండేవి. ఆ మొదట్లో పెడితే నాకు కనిపించాయి అనమాట నా చెప్పులు, కొత్త చెప్పులు. నేను అక్కడ పెట్టేదాన్ని. నాకు ఎలాంటి ఆలోచన ఉండేది కాదు, పోతాయని ఉండేది కాదు, ఉంటాయని ఉండేది కాదు. నాకు రాగానే గుర్తుగా అక్కడ ఉంటాయి, ఎమ్మటే వేసుకొని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశమే ఉండేది తప్ప రెండో ఆలోచన ఉండేది కాదు. అందరూ నా చెప్పులు పోయినాయి అంటే నా చెప్పులు పోయినాయి అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నా చెప్పులు ఎప్పుడూ బాగాలేదండి, అలాగే ఉండేవి. ఎందుకంటే నా ఆలోచన అనేది అట్లా వేరేగా ఉండేది కాదనమాట. అక్కడ బాత్రూమ్స్ దగ్గరకి వెళ్తే నేను వెళ్ళటమే, నాకు మంచి బాత్రూమ్ దొరికేది. అంతా బాగానే ఉంటుంది, బాత్రూమ్స్ అన్నీ బాగా నీట్గా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళే వాటిని ఎట్లా పడితే అట్లా, ఇది మాది కాదు కదా, వేరే వాళ్ళ సొమ్ము కదా అన్నట్టుగా ఇంట్లో లాగా కాకుండా ఎలా పడితే అలాగా అపరిశుభ్రంగా చేస్తూ ఉంటారు. కానీ నేను వెళ్ళటమే నాకు మంచి బాత్రూమ్ దొరికేదండి. వెళ్ళంగానే బకెట్లు దొరికాయి, వెళ్ళంగానే వేడి నీళ్ళు దొరికాయి, అన్నీ సవ్యంగా జరుగుతూ ఉండేవి. నాకు దొరకవేమో అనే ఆలోచన కూడా ఉండేది కాదు. 2018లోనో ఏమో నీటి ఎద్దడి వచ్చింది. అక్కడ నీటి ఎద్దడి వస్తే అనౌన్స్ చేస్తున్నారు స్టేజీ మీద, ఏమనంటే మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదమ్మా, అట్లా ఉంది పరిస్థితి, ట్యాంకర్లతో తీసుకొచ్చి ఇస్తున్నారు. చాలామంది, కొంతమంది అయితే వచ్చి వెళ్ళిపోయారు అట్లాగా, నీటి ఎద్దడి బాగా చెడిపోయినాయి అని. కానీ బట్టలు ఉతకొద్దని చెప్పినా ఉతికేవాళ్ళండి. మరి ప్యాడ్లని అవి ఎట్లా పడితే అట్లా పడేసేవాళ్ళు, ఎట్లా పడితే అట్లా చేసేవాళ్ళు. బట్టలు ఉతికి ఆరేయొద్దని స్టేజీ మీద మీకు కాళ్ళు మొక్కుతాం, దండం పెడతాం, మీరు అట్లా చేయొద్దని చెప్పేవాళ్ళు. అయినా కానీ అలా చేసేవాళ్ళండి. నేనైతే అసలు ఒక 4 చెంబులు ఏదో మమ అనిపించి, వాళ్ళు అంత ఇదిగా చెప్తున్నారు, మనం వినకపోతే ఎట్లా, పరిస్థితి అంత ఇదిగా ఉన్నప్పుడు మనం కూడా వినాలి కదా అని చెప్పి మేము ఏదో ఇది చేసుకొని వచ్చేవాళ్ళం అండి. చాలా పొదుపుగా వాడేవాళ్ళం అనమాట వాటరు. మనం అనుకుంటాము మనం చేసే చేష్టలు ఎవరో గమనించరే అని. అక్కడికి వెళ్ళాక మన చేష్టల్ని, అందులో ధ్యానంలో ఉండేవాళ్ళని, మన చేష్టల్ని, మనల్ని గమనించే మాస్టర్స్ ఎందరో హాస్టల్గా ఉంటారు అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు అక్కడికి వెళ్ళాక అన్నీ సక్రమంగానే జరిగాయి. నాకు వాటరు అందేది. కొంతమంది అయితే వాటర్ లేదు అని అక్కడే బాత్రూమ్ దగ్గర పడిగాపులు పడేవాళ్ళు. నాకు ఎప్పుడూ అలాంటి పరిస్థితి రాలేదు. నాకు ఫస్ట్ వెళ్ళిన రోజు నుండి లాస్ట్ వచ్చే వరకు కూడా నాకు అన్నీ చక్కగా కరెక్ట్గా అందేయండి. ఇప్పటికీ అందుతానే ఉంటాయి. ఏ రోజు నాకు చెప్పులు పోయినాయి అన్న గోల కానీ, ఇప్పుడు ఈ సంవత్సరం బట్టలు కూడా కొంతమంది ఇదిగా చెప్తున్నారు. అట్లా మనం కూడా వెళ్ళిన చోట అక్కడ లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమంలో మన వంతుగా మనం ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకొని మనం నడుచుకుంటే మాత్రం మనకి అన్నీ సక్రమంగానే జరుగుతాయి అనేది నాకు అనిపించిందండి. అంత అద్భుతమైన ధ్యాన ఇదిలో మనం ఉండాము. అది చాలా అద్భుతమైన ఒకసారి ధ్యానంలో కూర్చుందామండి ఒక 5 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస, శ్వాసని గమనించుతూ
శ్వాసని దీర్ఘంగా తీసుకొని నిదానంగా వదులుదాం. ఇప్పుడు మీకు ఇష్టమైన పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, మీ ముందుకి ఆహ్వానించుకోండి. మీకు ఇష్టమైన పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, మీ ముందుకి ఆహ్వానం పలుకు. మీరు అందులోకి పరకాయ ప్రవేశం చేయండి. విహరించండి. పక్షులైతే ఆ చెట్టు కొమ్మకి, ఈ చెట్టు కొమ్మకి మొత్తము అంతా తిరిగి రండి. జంతువులైతే ఆ మచ్చిక మేస్తూను వాటిల్లోకి వెళ్ళినాక మీ యొక్క అనుభూతి ఎలా ఉంది, అనుభవం ఎలా ఉందనేది తెలుసుకోండి. ప్రేమతో పిలిస్తే ఆ మూగజీవులు మీ ముందుకు వస్తాయి. ప్రేమతో ఆహ్వానించండి. పక్షులైతే చెట్టు మీద, ఆ చెట్టు మీద, ఈ చెట్టు మీద వాలి వాటిలోకి వెళ్ళాక మీ అనుభూతి ఎలా ఉందో గమనించుకోండి. ఎంతో అద్భుతంగా విహరిస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉంది. జంతువులు, పక్షులు ఇలా ఉంటాయి కాబోలు. ఎంతో ఆనందంగా, అద్భుతంగా, స్వేచ్ఛగా ఆఖరి 10 సెకండ్స్. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతులు విడదీసి కళ్ళపై బోర్లించుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ అరచేతులు చూసుకుంటూ మెల్లమెల్లగా కళ్ళు తెరవండి. క్లాప్స్ కొడదాం ఒకసారి. ఎవరికైనా అనుభవాలు వచ్చాయా? ఎవరికి? మీరు చేయలేదా సరిగ్గా? వచ్చినాయా మీకండి? ఏమొచ్చినాయి? ఎవరు వచ్చారు పిలిస్తే? మీరు పిలిస్తే? రామచిలక. మీకు? నెమలి. మీకండి? అంటే కాసేపు కూర్చోవాలి, మళ్ళీ లాస్ట్ కూర్చుందామని అంటే కూర్చుందాం. మీకు ఎవరికి రాలేదమ్మా? ఏమొచ్చినాయి? కాంతి వచ్చింది. ఓకే.
ధ్యానంలో ఎన్నో అనుభవాలు అనుభూతులు కలిగాయి. నేను ఒకసారి సూర్యమండలానికి వెళ్ళాను. అట్లా మామూలుగా నా సహస్రారం ఇచ్చుకొని ఇలా గిర్రున తిరుగుతున్నట్టుగా సహస్రారం అంతా కూడా రౌండ్లు వేస్తున్నట్టుగా అనుభూతి కలిగేది నాకు. మొదట్లో ధ్యానంకి వచ్చిన మొదట్లో ఎన్నో అనుభవాలు అనుభూతులు కలిగాయి అన్నమాట. నాకు బాడీ ఉండేది కాదు, ఇక్కడ వరకే గాలిలో నిలబడి సాధన చేస్తూ ఉండేదాన్ని. బాడీ అసలు నాకు బాడీ ఉన్నట్టు అనిపించేది కాదు. నా మెడ ఈ గాలిలో నిలబడి, ఈ మొహం ఈ మెడ ఇంతవరకే నిలబడి ఈ సహస్రారం అంతా తిరుగుతూ నాకు అనుభూతి కలిగేదన్నమాట. కొన్ని చోట్లకి వెళ్ళేదాన్ని. మా సారు బండి మీద వెళ్తుంటే, టౌన్లోకి వెళ్తుంటే పెద్ద స్తంభం నా నెత్తి మీద ఉండి బరువుగా అనిపించేది. ఎనర్జీ స్తంభం అనేది తర్వాత అర్థమైంది మాస్టర్స్ చెప్తుంటే. కొంత దూరం వెళ్ళినాక కట్ అయ్యేదన్నమాట. అది ఉండేది కాదు, ఆ ఎనర్జీ కానీ ఆ బరువు కానీ ఉండేది కాదు. ఒక్కొక్క షాప్కి వెళ్తుంటే, ఎక్కడికన్నా ఒక షాప్కి వెళ్తుంటే ఫుల్ ఎనర్జీ ఈ స్తంభం నిలబడేది, ఫుల్ ఎనర్జీ ఉండేదన్నమాట. ఎక్కడైతే ఎనర్జీ ఉందో ఆ షాప్ నిండా జనం ఉండటం నేను గమనించాను. రోడ్డు మీద కొంత దూరం వెళ్తూ ఉండంగా బండి మీద ఆ ఎనర్జీ స్తంభం నాకు బరువు అయిపోయేది, నన్ను వదిలేది కాదు. నాకు చాలా ఇబ్బంది అనిపించేది. కొంత దూరం వెళ్ళినాక కట్ అయ్యేది. ఎందుకు ఇలా ఉంది, ఎందుకు అట్లా జరుగుతుందని అప్పుడు అనిపించేది నాకు తెలియని రోజుల్లో. తర్వాత అనిపించింది, అంటే కొంత దూరం వెళ్ళినప్పుడు ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటే ఆ ప్లేస్లో నాకు అట్లా అనిపించేది. కొంత దూరం వెళ్ళినప్పుడు అక్కడ నెగిటివ్ శక్తులు ఉన్నప్పుడు నాకు అట్లాగా తెలిసేది కాదు అనేది నాకు తర్వాత తెలిసిందనమాట. అట్లా నాకు ఎన్నో అనుభవాలు కలిగాయి అన్నమాట. ధ్యానంలో కూర్చుంటే, ఒకరోజు నేను ధ్యానంలో కూర్చున్నాను. నేను కూడా మా చేపలు మాంసం అవి అందరం తిన్నవాళ్ళమే కదా, నేను కూడా తినేదాన్ని. మా ఇంట్లో నేనే తినేదాన్ని, మా పిల్లలు మా సారు చాలా తక్కువ తినేదాన్ని. ఫస్ట్లో క్లాస్కి వెళ్ళినప్పుడు మా ఇంటి ముందే క్లాస్ పెట్టారని అన్నాను కదా, రోజు మాస్టర్స్ వచ్చి క్లాసు చెప్తూ ఈ శాకాహారం గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు. చెప్తూ ఉంటే ఇంకా ఒక్క వారం రోజులే నేను అక్కడ క్లాస్కి వెళ్ళింది. తర్వాత నేను మా సారు మాంసం తీసుకొస్తే ఏం చేసేదానంటే, నేను ఒక పాత్రలో కడిగేసి శుభ్రంగా ఉప్పు కారం ఒక స్పూను ఆయిల్ వేసి కలిపి మూత పెట్టి ఉంచుకునేదాన్ని. అంటే అది చెడకుండా ఉంటుంది, నా పని అయినాక నేను వండుకోవచ్చు అన్న ఉద్దేశంతో అలా చేసేదాన్ని. ఇక ఎప్పుడైతే ఆ క్లాసులు వింటున్నానో నాకు అసలు చెయ్యి వెళ్ళటం లేదనమాట, మాంసంలోకి వెళ్ళటం లేదు. నేను క్లాసులో వినటం ఒక వారమే అయ్యింది. ఆ వారంలోనే నాకు చాలా మార్పు వచ్చిందనమాట. నాకు చెయ్యి వెళ్ళకుండా బెరుకుగా అనిపించి నేను తిననని చెప్పి ఆపేసాను. నాకు వద్దు, నేను తినను అని అంటేను, బాగా ఇష్టంగా తినేదానివి కదా, ఎందుకని వద్దు అని అంటే, ఎందుకు ఆ క్లాసులు విన్నాక నాకు అవి కూడా మనకులాగే కదా, మన ఏలు కోసుకుంటేనే మనకు అంత బాధ కలుగుతుంది కదా, మరి వాటికి కూడా ఇబ్బందే కదా, మనలో ఉన్న రక్తం కూడా వాటిని కూడా కట్ చేస్తే అవే కదా వస్తుంది. పాపం వాటిని నిస్సహాయ స్థితిలో ఉంచి మనం వాటిని ఖండించుకొని మెడ మీద కత్తి పెట్టి మనం విపరీత యాషాలు వేసి వాటిని ఖండించుకొని రుచిగా వండుకొని తింటున్నాము. ఆ పనే మనకు జరిగితే మనకెలా ఉంటుంది, కాబట్టి నేను తినను అని శపథం బట్టి మానేశానండి. మానేసినాక అప్పుడు మా ఇంటి చుట్టుపక్కల మేము ఒక డాబాలో ఉండేవాళ్ళం, అది మారాక అపార్ట్మెంట్లోకి వెళ్ళామండి. వెళ్ళినాక ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా అదే పని. మా ఇంటి ముందు బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, వాళ్ళు తినేవాళ్ళు కాదులే కానీ పక్కెమ్మట ముస్లిమ్స్ అను వేరే ఉన్నారు, వాళ్ళు రోజు అవే వండుకొని తినేవాళ్ళు అనమాట.
వాళ్ళు ఇటు బందర్ సైడే వాళ్ళది. వాళ్ళు పెద్ద పెద్ద ఎండి చేపలు అవన్నీ తీసుకొచ్చుకొని అట్లా నిలవబెట్టుకొని అవి కూడా కాలుస్తూ ఉండేవాళ్ళు. మరి మాంసం తింటా ఉండేవాళ్ళు. ఆ వాసనలో చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కువ అదే వాళ్ళే ఉన్నారనమాట. మా ఇంటికి మా ఇంట్లోకి వచ్చేది వాసన. ధ్యానం చేసుకుంటుంటే అట్లాగా బాగా వచ్చేది. ఒక మాస్టర్ ఏం చెప్పాడంటే, నువ్వు మీకు ఏదన్నా మాంసం తినాలని ఉందనుకో, అది మీకు లోపల ఉందనుకో, మళ్ళీ జన్మెత్తాలని చెప్పాడు. చెప్తే నేను ఆ వంక పెట్టుకొని ఆ వాసనలు వస్తుంటే మళ్ళీ తినడం మొదలుపెట్టాను అనమాట. మళ్ళీ తినడం మొదలుపెట్టాను. మళ్ళీ తినడం మొదలుపెట్టాక మా వారిని చేపలు తీసుకురమ్మనేదాన్ని. అవి చచ్చిన చేపలు కాదు, బతికున్నవి తీసుకురా అని చెప్పేదాన్ని. మా ఊర్లో ఏం చేసేవాళ్ళు అంటే, కానూరులో ఒక దాంట్లో పెట్టి ఆక్సిజన్ పెట్టి ఉంచేవాళ్ళు వాటికి. అవి బతికుండేవి. అవి మన ఇంటికి వచ్చాక కూడా పాపం అవి బతికే ఉండేవి. వాటిని నేను ఎండలో పెట్టేదాన్ని. తొందరగా వస్తాయేమోనని ఎండలో పెట్టేదాన్ని. కొంచెం ప్రాణం ఉండంగానే వాటిని పాపం ఇది చేసేవాళ్ళని. అవన్నీ చేసి అవన్నీ అప్పుడు అంత బాధ ఏం అనిపించలేదు. తర్వాత ఏమైందంటే, ఒకరోజు ధ్యానంలో కూర్చున్నానండి. ధ్యానంలో కూర్చుంటే చేపలు ఎక్కువగా వండుకొని తినేదాన్ని నేను ఇష్టంగా. ఆ చేపల సట్టికి నాకు ముక్కు దగ్గర పెట్టారండి మాస్టర్స్ తీసుకొచ్చి. తలుపులన్నీ వేసుకున్నాను. ఎవరు బయట అయితే వండట్లేదు. అంటే బయట వండితే మామూలుగా దూరంగా తెలుస్తుంది వాసన. చట్టి దగ్గరగా పెట్టారండి బాగా, నేను డీప్లో ఉండంగా. సరే నేను ఎవరో చేపల వాసన చూపిస్తున్నారు మాస్టర్స్ అనేది నాకు తెలుస్తుంది. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నాను. బాగా నొప్పులు వచ్చినాయి, కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి. ఈ చేతులు మామూలుగా ఒక దుప్పటి ఉతికి దాన్ని జాడిచ్చి అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు పట్టుకొని నీళ్లు పిండితే ఎలా తిరుగుతుంది, నా చేతులు కూడా అలా పిండుతున్నారనమాట ఎవరు. ఏంటి నాకు బాగా నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చేతులు నొప్పులు వస్తున్నాయి, అలాగే పిండేసినట్టు ఉంది ఎముకలు. ఏంటి ఇలా జరుగుతుంది అని నేను అనుకుంటే, నాకు నా కళ్ళ ముందు చేపలు, కోళ్ళు అవన్నీ వెళ్తున్నాయి. అప్పుడు నేను వాటిని బలంగా క్షమాపణ చెప్పుకున్నాను. తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేశాము, అజ్ఞానంలో ఉండి నన్ను క్షమించండి, నా తప్పు తెలుసుకున్నాను ఇందులోకి వచ్చినాక నేను అని చెప్పి, నేను ఎప్పుడైతే క్షమాపణ చెప్పటం మొదలుపెట్టానో నాకు ఆ బాధ నా నుంచి పోయిందండి. లేకపోతే 2 రోజులు నాకు బాగా నొప్పి వచ్చేసినాయి. 2 రోజులు ఏడ్చాను బాగా. ఆ కర్మ నా గురువులు నాకు అప్పటి నుండి తొలగించారని నాకు అర్థమైంది. నాకు ఎలాంటి అనారోగ్యం లేదు, ఎలాంటి ఇది లేదనమాట. అయితే ఒకరోజు ఏమైందంటే, మేడము శ్వాసని గమనిస్తూ క్లాసు విందామండి. ఒకసారి ఏమైందంటే, మా అమ్మాయికి పెళ్ళైనాక మా అల్లుడు దసరాకి వాళ్ళ అత్తగారింట్లో, అక్కడ పల్లెటూరు, పెళ్ళయింది కొత్తగా. అక్కడ వాళ్ళందరూ 80 మంది గడప వాళ్ళ చుట్టాలే, ఒకే ఇంటి పార్టీ వాళ్ళు, కారు మంచి. అయితే వాళ్ళు రోజుకొకళ్ళు భోజనానికి పిలుస్తున్నారు. రోజు భోజనానికి పిలిస్తే బయట వాళ్ళు ఏం పెడతారండి, అవే కదా మాంసాలు, చేపలు అవే కదా పెట్టేది, తింటున్నారు. నేను వండట్లేదు. సరే, దసరా పండుగ రోజు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, మా అల్లుడు పెద్దమ్మ వాళ్ళు భోజనానికి పిలిస్తే అక్కడ తిని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తేనండి, నేను వాళ్ళు వచ్చేటప్పటికి ఏం చేస్తానంటే, ఒక బెడ్రూము, నేనుండే బెడ్రూము, ధ్యానం చేసుకునే బెడ్రూము వాళ్ళకి ఇచ్చేస్తానమాట. నేను నైట్ అంతా కుర్చీలో కూర్చొని ధ్యానం చేసుకొని, తర్వాత ఆ మంచం ఉంటే ఆ మంచం మీద కాళ్ళు పెట్టుకొని ధ్యానం చేసుకునేదాన్ని అండి. తర్వాత దాని మీద నిద్ర వచ్చినప్పుడు పడుకునేదాన్ని. అట్లా జరుగుతూ ఉండేది రోజు. అట్లా జరుగుతున్నప్పుడు ఆ రూము ఎలా ఉంటుందంటే ఎనర్జెటిక్గా తయారవుతుంది. మా సారు కూడా బాగా ధ్యానం చేసేవాళ్ళు. నేనున్న రూమ్లో నేను నైట్ అంతా కూడా కూర్చొని అలా చేసేదాన్ని. ఇంకా వీళ్ళేమో ధ్యానం చేయరు. ఏమవుతుంది, మా అల్లుడు వచ్చి ఆ మంచం మీద కూర్చొని వర్క్ చేసుకున్నాడండి.
సాఫ్ట్వేర్ కదా, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. ఆ మంచం మీదే పడుకుంటున్నాడు అనమాట. అయితే ఆ అబ్బాయికి పెద్ద వామిటింగ్, కడుపులో నొప్పి వచ్చేసి వాంతి అయిపోయింది. ఇంట్లోకి రావటమే కాసేపట్లోనే వాంతి అయిపోయింది, కడుపులో తిప్పుతుంది, ఎక్కుళ్ళు వస్తున్నాయి. ఆ అబ్బాయి ముందు ఎక్కుళ్ళు వస్తున్నాయి అనమాట. ఆ గదిలోకి వస్తే ఎక్కుళ్ళు వస్తున్నాయి, ఆ ఇంటి నుంచి బయటికి వెళ్తే ఎక్కుళ్ళు పోతున్నాయి. ఏంటో అర్థం కావట్లేదు అనమాట. నాకు అర్థం కాలేదు. ఇట్లా అని నేను ధ్యానం చేస్తున్నాను కదా, అందుకే ఈ అబ్బాయికి ఇలా మాంసం తినొచ్చాడు, అందుకే ఇట్లాగా అని నాకు అర్థం కాలేదు. అయితే వామిటింగ్ చేసుకున్నాక నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఎక్కుళ్ళు వస్తున్నాయి అని చెప్పి అలాగే పడుకున్నాడండి. పడుకున్నాక మేము డాక్టర్ని పిలిపించాం, ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే పిలిపించాక డాక్టర్ గారు వచ్చి చూసి ఏవో మా బిళ్ళలు ఇచ్చినట్టున్నారు. నేను బయటికి వెళ్ళాక అడిగాను, డాక్టర్ గారు ఎందుకని ఆయనకి అలా జరుగుతుందంటే, ఏముందమ్మా కొత్తగా పెళ్ళయిందిగా, వాళ్ళు వీళ్ళు అన్నీ వండి ముద్దుగా పెడతారు కదా అని అన్నారనమాట. ఆహా అనుకున్నా. అంతేగాని నేను ధ్యానం చేస్తున్నాను, అందుకే దాని మీద పడుకున్నాడు అబ్బాయి అక్కడ, అందుకే అది ఎనర్జీ ఈ అబ్బాయికి అలాగ ఇదయ్యి అలా కడుపులో తిప్పుతుంది అనేది నాకు తెలియదు అనమాట. తర్వాత నాకు అర్థమైంది. అయితే ఏమైందంటేనండి, మా అమ్మ వాళ్ళు తెల్లారి మా తమ్ముడు వాళ్ళు పిలిచారనమాట భోజనానికి. వాళ్ళు కూడా అక్కడ అదేగా, నేను వెళ్ళొద్దన్నా. మామయ్య వాళ్ళు పిలిచారు, వెళ్ళకపోతే ఎలాగా, నువ్వు ఇంట్లో ఉండవు కదా, సాయి వాళ్ళకి అక్కడ బోల్డ్ మంది చుట్టాలు ఉన్నారు, వాళ్ళందరూ రోజు పిలవటమేను అని అంది మా అమ్మాయి. సరే నీ ఇష్టం నువ్వు వెళ్ళని అన్నాక, ఇక్కడ ఎక్కుళ్ళు వస్తున్నాయి కదండి పద్దాక, ఈ తల తిరుగుతుంది, కడుపులో తిప్పుతుంది కదా, మా ఇల్లు దాటి వెళ్ళంగానే అవన్నీ పోయినాయండి. వెళ్ళారు, మళ్ళీ శుభ్రంగా తినొచ్చారు. తినొస్తే మళ్ళీ ఇంట్లోకి రాగానే మళ్ళీ ఆ అబ్బాయికి అలాగే జరుగుతుంది, మళ్ళీ పెద్దగా వామిటింగ్, ఎక్కుళ్ళు మాత్రం పోవట్లా, తల తిరుగుతుంది. ఏంటమ్మా ఇట్లాగా, నేను ఈ గదిలో ధ్యానం చేస్తాను కదా ఒకవేళ అందుకేమో అంటే, అమ్మ నువ్వు అవన్నీ ఏం కాదులే, సాయికే ఎందుకు అలా జరుగుతుంది, మరి నాకు జరగట్లేదే అని అంటుంది. అంటే మా అమ్మ ఎక్కువ తినదండి, మా పిల్లలు ఎక్కువ తినేవాళ్ళు కాదు అసలు, లేదో కొంచెం తినేవాళ్ళు, కొంచెం తిన్నా ఉంటుంది. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే నేను పడుకున్న ప్లేస్లో పడుకున్నాడు ముఖ్యంగా, అర్థమైందండి. మా అమ్మాయి అటేపు పడుకుంటుంది, ఆ అబ్బాయి ఆ ప్లేస్లోనే పడుకుంటున్నాడు, నేను కూర్చున్న కుర్చీలోనే కూర్చుంటున్నాడు మళ్ళీ. ఇంకా సరే మీ ఇష్టం అన్నాను. తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ అత్తగారు ఊరు బయలుదేరారండి. ఇక్కడి నుంచి వెళ్ళంగానే ఆ వామిటింగ్స్ కానీ అసలు ఏమీ లేవు, ఏ ఇబ్బందులు లేవు. ఆ ఎక్కుళ్ళు కూడా ఆగిపోయినాయి. ఎక్కుళ్ళు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లా. నేనేంటి కొత్త అల్లుడు, దసరా పిలుస్తే ఏంటి ఇక్కడికి వస్తే ఇలా జరుగుతుంది, ఏమైందో ఏంటో కంగారు ఉంటుంది కదా, నాకు కంగారు వస్తుంది, నాకు తెలీదా, దానివల్లే అట్లాగా గదిలో అట్లాగా అక్కడ పడుకోవటం వల్ల, కుర్చీలకు కూర్చోవటం వల్ల అబ్బాయికి అలా వస్తుంది అనేది నాకు కూడా అర్థం కాలేదు. సరే నేనేం చేశానంటే, వాళ్ళు బస్ ఎక్కినాక ఫోన్ చేశా, అయ్యమ్మా సాయికి ఎలా ఉందంటే, అసలు ఆ ఇల్లు దాటి వచ్చాకే సాయికి ఏమీ లేదమ్మా శుభ్రంగా ఉందని అంది. మళ్ళీ నేను ఎక్కువ మాట్లాడాను అనుకో, మా అమ్మాయి నన్ను వ్యతిరేకిస్తుంది. నాకు అర్థమైందిగా తను అట్లా వ్యతిరేకించినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలని, సరేలేమ్మా మంచిగా ఉంది కదా, సరే మంచిగా ఉండండి అని చెప్పి అన్నాను అనమాట. అంత అద్భుతంగా ఉంటుందండి మనం ధ్యానం చేసే ఇల్లు, ఎనర్జెటిక్గా అసలు ఎలాంటి. ఒక అతను, నేను ఊరు వెళ్ళినప్పుడు తెలిసిన అతనంట, మా ఇంట్లో చుట్టాలు బాగా ఎక్కువగా ఉన్నారు, నాకు పడుకోవటానికి ప్లేస్ లేదు నాగేశ్వరరావు గారు, మేడము ఊరు వెళ్ళారా, బెంగళూరు వెళ్ళారా అంటున్నారు కదా, నేను వచ్చి మీ సోఫాలో పడుకుంటానంటే, దానిదేముంది రమ్మని మా సార్ పిలిచారంట. పిలిస్తే పాప మా అబ్బాయి లోపలికి కూడా రాలేదు, సోఫాలోనే పడుకున్నాడండి. ఆ అబ్బాయి ఉండలేక వెళ్ళిపోయాడు. ఆ ఎనర్జీస్కి ఆ అబ్బాయికి అన్ని అలవాట్లు ఉన్నాయి, మామూలుగా తాగటం, తిరగటం, ఆ ప్యాకెట్లో అన్నీ అలవాటు ఉండే, కాకపోతే మంచి అబ్బాయి. ఈయన ఇక ఆ అబ్బాయి అడిగాడు కదా అని సానుభూతితో రమ్మనంటే, ఏంటోనండి మీ ఇంట్లో
నుంచి నన్ను తరిమి తరిమి కొట్టారండి ఎవరో కానీ, నేను అందుకే వచ్చేసాను ఉండలేక అని చెప్పాడంట. సరే నేను మొన్న ఈ మధ్య కూడా ఒకసారి నేనేమ అనుకున్నానంటే, నెగటివ్ శక్తులు ఏదుండా కానీ నా గడప దాటి నా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు, ఇంటి బయటే కానీ ఇంట్లోకి రావటానికి వీలు లేదు అని చెప్పి ఎప్పుడైతే నేను అనుకున్నానో, ఏదన్నా అనుకుంటే నాకు కనిపించవు, మా సారుకి కనిపిస్తాయి అనమాట. మా సార్ ఆ సోఫాలో కూర్చొని ధ్యానం చేస్తుంటే నల్లటి ఆకారాలు 2 మా ఇంట్లోకి వస్తున్నాయంట. అవి వాటిని రాకుండా ఏదో కాంతి అడ్డుపడుతుందంట, వాటికి లోపలికి రానివ్వట్లేదంట. చూడండి, మనం ధ్యాన శక్తి పెరిగాక మనం ఏదనుకుంటే అది అద్భుతంగా, ఎంతో అద్భుతంగా మన మాట శాసనం అవుతుంది. మనల్ని వెన్నుంటే ఉండి మాస్టర్స్ అంత అద్భుతంగా కాపాడుతూ ఉంటారనేది అర్థమవుతుంది. మా సారు మొన్న క్లాసు ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకి లోపల నుంచి ఇట్లా వినపడిందంట, ఏంటి ముక్క నోట్లో పెట్టుకొని ధ్యానం చేస్తున్నావా అని అంటున్నారంట మాస్టర్స్ లోపల నుంచి. అంటే ఏంటి నోట్లో పెట్టుకొని ధ్యానం చేసేది ఏంటి, ఏదిగో ఇట్లాగా అంటున్నారు, 2 సార్లు వినపడింది నాకు అని చెప్పారు నాకు. నువ్వే మీరే అనుకోండి, ఇట్లా ఎందుకు వచ్చింది నాకు అని చెప్పి మీరే అనుకోండి, ఆన్సర్ రావాలి నాకు అని అనుకోండి అని అంటేను. ఆ రోజు ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్తే పక్కన మామూలుగా అన్నీ రోటీ అన్నీ పెట్టున్నాయంట. అంటే అట్లా పెట్టరు, ఆయన ఒక బిజినెస్ చేస్తున్నారు, అట్లాగా వరుసగా పెట్టున్నాయంట. గ్రేవీ వేసారంట, చపాతీ గ్రేవీ వేసారంట. గ్రేవీ వేస్తే ఆయన అనుకున్నారు మామూలుగా చపాతీ కుర్మా కర్రీ ఉంటాయి కదా, అది అనుకున్నారంట. అది అనుకొని తింటున్నారంట. ఒక చిన్న ముక్క, ఒక ఎముక లాంటిది నోట్లోకి వెళ్ళిందంట ఈయనకి తెలియకుండానే. వెళ్తే ఏంటి ఇది అని చెప్పి చూసుకుంటే అదంట ఎమ్మటే మా ప్లేట్ అటు పెట్టేశారంట. పొద్దున మాస్టర్స్ మనల్ని జాగ్రత్త పరచడానికి అలాగా సందేశం ఇచ్చారు, జాగ్రత్తగా ఉండకపోవటం కూడా నాదే తప్పు, వాళ్ళు మనల్ని ఎరుకుపరుస్తున్నా మనం ఎరుకు లేకపోవటం కూడా మనదే తప్పు. మరి మనం ఏం చేస్తున్నామో, మనల్ని ఎరుకులో ఉంచడానికి కూడా మాస్టర్స్ అంత గొప్పగా మరి మనల్ని అలా కాపాడుతూ వెన్నంటూ ఉండి కాపాడుతూ ఉంటున్న మాస్టర్స్కి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాము. నేను ధ్యానం అట్లాగే బాగా ఎక్కువగా పడి చేస్తూ ఉండేదాన్ని. ఇప్పటికన్నా కూడా వచ్చిన కొత్తలో బాగా చేస్తూ ఉండేదాన్ని. మా సార్కి సోరియాసిస్ ఉంది, అది తలకి కొంచెం దురద ఉందన్నమాట. అయితే సమ్మర్ అవ్వటం వల్ల నేనేం చేశానంటే నా గొలుసు తీసి దిండి కింద పెట్టుకున్నాను అనమాట. బాగా చెమట, మనకి విజయవాడ ఎండలు ఎలా ఉంటాయో తెలుసుగా, అట్లాగా చైను తీసి నేను నా దిండి కింద పెట్టుకున్నాక తర్వాత ఆయన వచ్చి అక్కడ పడుకున్నారంట. ఈ యొక్క గొలుసుకే ఆయనలో ఉన్న సోరియాసిస్ అదంతా క్లీన్ అవుతుందంట, అదంతా బాగా ఎనర్జీ అందుతుందంట. అందటం ఆయన గమనించి ఇక ఆ ఎనర్జీ ఆయన తట్టుకోలేక ఆ చైన్ తీసి అవతల పెట్టాక కానీ ఆయనకి నెమ్మదించిందంట. మా ఇంట్లో క్లాసులు పెట్టానని చెప్పా కదా, 41 రోజు క్లాసులు జరిగినాయి అని చెప్పాను కదా. అంతకుముందు సంవత్సరం క్లాసు పెట్టే సంవత్సరానికి ముందు సంవత్సరం నేను కడతాలు వెళ్ళానండి. కడతాలు వెళ్ళి మేము కొత్తగా ఇల్లు కూడా కట్టుకున్నాం కదా అని చెప్పి బుద్ధుడి విగ్రహం ఒకటి ఇంతది తీసుకొచ్చాను, సెల్ఫ్లోకి సరిపడా విగ్రహం ఒకటి, పాలరాయి విగ్రహం ఒకటి తీసుకొచ్చాను అనమాట. అదొకటను క్రిస్టల్ ట్రీ ఒకటి తీసుకొచ్చాను. అక్కడ కడతాల్లో నేను ప్రతి సంవత్సరం కూడా డైనింగ్లో సేవ చేస్తూ ఉంటాం, వడ్డన చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిండి వడ్డన చేస్తున్నాను. బాగా ఎక్కువగా జనం వచ్చారు. పెద్ద పెద్ద గిన్నెలు నేను
వడ్డన చేశాను అనమాట. అన్నము పెద్ద పెద్ద గిన్నెలు ఒక 2 గంటలు నుంచొని ఆ హస్తంతో తీసి ఇలా పెడుతున్నా కానీ నాకు అలసట అనేది రాదనమాట. అలసట అనేది నాకు రాదు, చెయ్యి నొప్పి కూడా రాదు. అంటే అక్కడ చేస్తుంది నేను కాదని నాకు అర్థమవుతుంది. నేను ఏ పని చేస్తున్నా, క్లాసు చెప్తున్నా కానీ నాకు నేను కాదు అనేది నాకు తెలుస్తూ ఉంటుంది. అట్లాగే అక్కడ సేవ చేసేటప్పుడు వడ్డం చేస్తున్నది కూడా నేను కాదు అనేది నాకు అర్థమవుతుంది. అందరూ హస్తం పట్టుకోవాలంటే భయపడతారు. మరి ఇంట్లో అంత సున్నితంగా ఉండి అంతంత పెద్ద మొద్దు పనులు చేయని వాళ్ళము అక్కడికి వెళ్ళినాక సరాసరి రైస్ గిన్నె దగ్గరికే వెళ్ళి నిలబడతానండి. నేను ఎందుకనో వెళ్ళి నిలబడి హస్తం పట్టుకుంటా. చాలామంది నిలబడరు అనమాట. హస్తం పట్టుకుంటే ఇలా గుచ్చుకుపోతుంది. చాలామంది అంటారు గుచ్చుకుపోతుంది, నాకు కాయలు వస్తున్నాయి, నాకు ఈ భుజం నొప్పి వస్తుంది అని అంటారు. నాకు అది రాదు. నేను మాస్టర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాతో మీరే చేపిస్తున్నారు కాబట్టి నాకు ఇలాంటి కలగలేదేమో, నన్ను ఇలాగే నా మీద ఇది ఉంచండి మాస్టర్స్, నాకు కూడా సేవ చేయాలని ఉంది అని చెప్పి నేను ఎప్పుడు మాస్టర్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అయితే అట్లా పెద్ద పెద్ద గిన్నెలు వడ్డం చేసినాక ఒకరోజు ఏమైందంటే ఇంకా నన్ను చూసి ఒక మేడం అన్నారు, మేడం మీరు ఎప్పటి నుంచో వడ్డం చేస్తున్నారు, మీరు భోజనం కూడా చేయలేదు, 2:30 అయింది అంటే. బాగా క్రిస్మస్ కాడ నుండి బాగా జనం బాగా ఎక్కువ వస్తారు. ఆ టైంలో తినడానికి ఒక్కోసారి కుదరదు, ఆకలి కూడా అనిపించదు, వడ్డం చేస్తూనే ఉంటాం. సరే మీరు వెళ్ళండి మేడం, భోజనం చేసి రండి, వచ్చాక మళ్ళీ మీరు వడ్డం చేదురుగానని చెప్పి ఆ మేడం అన్నారనమాట, ఒక మేడం. అంటే సరే అని అప్పటికేనండి పెద్ద పెద్ద డేక్షాలు అనమాట. ముస్లిమ్స్ అవి దమ్ము బిర్యానీ చేస్తారు, పెద్ద డేక్షాలు. అంటే జనం బాగా విపరీతంగా ఉండటం వల్ల అలాంటి డేక్షాలు పెట్టారనమాట. పెద్ద పెద్ద గిన్నెలు. ఆ వడ్డన ఎన్ని గిన్నెలు చేశానో కూడా తెలియదు నాకు. నాకే తెలియకుండా మైమర్చిపోయి నేను అట్లా వడ్డం చేశాను. నాకు ఎలాంటి నొప్పి కానీ బాధ కానీ నాకేం అనిపించలేదు. సరే తినొస్తాను మేడం చెప్పారు కదా అని నాకేంటంటే వెళ్ళి అప్పట్లో పళ్ళెం కడుక్కొని తినటం అలవాటు. ఆ పళ్ళాలు ఎలా కడుగుతున్నారో ఏంటోలే, మళ్ళీ మనం కడుక్కుందామని చెప్పి నేను మళ్ళీ వెళ్ళి కడుక్కొని తెచ్చుకుంటానన్నమాట. పళ్ళెం కడుక్కున్నానండి, చేతులు కడుక్కున్నాను. ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెం కడుక్కున్నాను అన్నం పెట్టించుకుందామని వెళ్తుంటే నాకెందుకో బాగా దుఃఖం వస్తుంది లోపల నుండి. వెళ్ళి ఒక చైర్లో ఆ పళ్ళెం అక్కడ పెట్టేసి కూర్చున్నాను. అప్పుడు మాస్కులు పెట్టేస్తున్నారనమాట. ఈ కరోనా టైంలో మాస్కులు ఇప్పటికీ ఇస్తున్నారు. అప్పుడు ఇంకా ఇదిగా అసలు తీయట్లేదనమాట, విడిగా కూడా మాస్క్ ఉంది ముక్కుకి. కూర్చున్నానండి. కూర్చొని ఇంకా ఆగమన్నా ఆగకుండా ఏడుపు వస్తూనే ఉందన్నమాట. బాగా వాటర్ వచ్చేస్తుంది, కారిపోతున్నాయి. నాకు నేనే నచ్చ చెప్పుకుంటున్నాను, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరగలేదు కదా, ఇంతమందిలో ఏడవటం ఏం బాగుంటుంది, వద్దు ఏడవద్దు అని చెప్పి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా కానీ అది ఆగట్లేదు, బాగా వస్తుంది. ఈలోపు వెళ్ళి కొంతమంది మాస్టర్స్ నేను పోరంకి రమాదేవి మేడంతో వచ్చాను, వాళ్ళు చూస్తున్నారు అనమాట మేమిద్దరు ఉండటం. ఆ మేడంని తీసుకొని ఆ మేడం ఏంటో కూర్చొని ఏడుస్తున్నారు, రండి అని చెప్పి ఆమెను తీసుకొచ్చారు. ఆ మేడం ఏం చేస్తారంటే, ఎవరు కదిలించొద్దు మేడంని, కదిలించమాకండి, కూర్చొనివ్వండి కాసేపు అని చెప్పి నన్ను ఎవరిని అంటుకొనివ్వలేదనమాట. కాసేపటికి ఏడ్చి దుఃఖం కాసేపటికి ఆగిందండి. ఆగాక ఆ మేడం దగ్గరికి వచ్చి భుజం మీద చేసి, మేడం ఎందుకు అలా ఏడ్చారు, ఏమన్నా అనుభవం వచ్చిందా అని అంది. అంటే ఏమి లేదు మేడం, ఎందుకో మరి నేను ఆపుకుంటున్నా ఆగలేదు ఆ దుఃఖము. మరి నేను అన్నం తినమన్నారు మేడం గారు, చేతులు కడుక్కొని పళ్ళెం తీసుకొని వస్తున్నాను, ఒక్కసారి దుఃఖం లోపల నుంచి తన్నుకుంటూ వచ్చింది అని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మొహం కడుక్కొని చేతులు కడుక్కొని శుభ్రంగా అన్నం తిన్నాను అనమాట మామూలుగానే. ఎందుకు కలిగింది అనేది ఆ దుఃఖం నాకు తర్వాత తెలిసిందనమాట. ఎందుకు కలిగింది అంటే, సేవ ఏది ఆశించకుండా, ఏ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే
సేవ చేస్తావో అప్పుడు నీ కర్మలు తొలగించబడతాయి, సేవ చేతనే తొలగించబడతాయి. నీ కర్మలు నీ నుండి వెళ్ళేటప్పుడు అవి ఏడుస్తూ వెళ్తాయంట. అది బాలకృష్ణ గారు సారు, సేతు బాలకృష్ణ సారు నోటి అంట విన్నానమాట. కర్మలు మన నుండి వెళ్ళేటప్పుడు అలా ఏడుస్తాయంట. అట్లా అంత దుఃఖంలో ఎన్నో కర్మలు నా నుండి వెళ్ళిపోయాయి, అందుకే నేను తేలికపడ్డాను అని చెప్పేది నాకు అర్థమవుతుంది. ఒక్కసారి గురువుగారు కూడా నన్ను ఇలాంటి సేవలు చేపిస్తూ నా కర్మల్ని ఎన్నో తొలగించారు, ఎంతో దుఃఖం నా నుండి దూరం చేశారు. ఇంకా ఉన్నా కానీ ఏదో ఉండకుండా ఉండవు, ఒకటో రెండో అయినా ఉంటాయి మనకి జీవితాంతం అంటిపెట్టుకొని. ఉన్నా కానీ తట్టుకునే శక్తి ఈ సేవా మార్గం, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మనం తట్టుకునేలాగా మనం ఉండగలుగుతాం అన్నమాట. అవి మనల్ని అంటవు, అవే జరుగుతూ పోతూ ఉంటాయి అన్నమాట. మనల్ని ఏమాత్రం బాధించవు, బాధ అనేది కూడా కలగదండి. మన స్పిరిచువల్ ట్యాబ్లెట్ రాజ్యలక్ష్మి మేడము వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు నేను కూడా ఆయన్ని మార్చరీలో పెట్టారు, ఆయన్ని తీసుకెళ్ళేటప్పుడు చూసి వద్దాము అని చెప్పి నేను కింద ఒక సార్తో మాట్లాడా, ఎప్పుడు తీసుకొస్తారేంటి అని అంటేను గ్రూప్లో పెట్టారు మేడం, సోమవారం ఏమో ఏదో వారం తీసుకొస్తారని చెప్పారు, రేపు తీసుకొస్తారు మేడం అని చెప్పారు. అంటే సరే నేను రేపు వస్తాను సార్ అని చెప్పాను. నేను మా ఇంటికి కింద ఫ్లోర్లోకి వెళ్ళాను. అప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయన అలా చెప్పారు. పైన ఇంట్లోకి రాగానే మా నాన్న చనిపోయినట్టుగా ఫోన్ వచ్చింది మా తమ్ముడి దగ్గర నుండి. నేను అటు వెళ్ళాను. ఆయన్ని చూడటానికి వెళ్దామనుకున్న టైంలో మా నాన్నగారు బాడీ వికెట్ చేశారు, మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సరే వెళ్ళానండి, నాకు ఏమాత్రం కూడా దుఃఖం రావట్లేదు. నాకు ఎవరన్నా ఏడుస్తే వాళ్ళని చూడంగానే ఏడుపు వచ్చేది. మరి ఇప్పుడు మా బుద్ధుడు ఏం చేసి చెప్పాడు, దుఃఖము పోవటానికే కదా ఇది కనుగొంది, ఇది చెప్పింది, ఈ మార్గాన్ని ఎన్నుకుంది. జనం అందరికీ దుఃఖం ఎలా పోతుంది అంటే ఈ యొక్క ధ్యాన సాధన వల్లే మన లోపల శక్తి నింపుకోవడం వల్ల మనలో ఉన్న దుఃఖాన్ని మనం పోగొట్టుకోగలుగుతాం అనేదే కదా ఆయన గ్రహించింది. నాకు ఏమాత్రం దుఃఖం రావట్లేదు. నాకేమనిపిస్తుంది, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకో అమ్మ ఇట్లా ఏడుస్తుంది, బాధపడుతుంది అని అమ్మకి నేను నచ్చ చెప్తున్నాను. అది మా ఊర్లో అట్లాగా నచ్చ చెప్తే ధ్యానంలో లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయికి ఎంత ధైర్యమో, గుండె నిబ్బరం ఎక్కువ, అంటే ఆడపిల్ల వస్తుంది ఎంత ఏడుస్తుందో అని వాళ్ళు కూడా ఒక కంట కనిపెట్టుకొని చూస్తూ ఉంటారు, ఎట్లా ఏడుస్తుందో ఏంటో అని ఏడుస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ మా పెద్దమ్మలు పిన్నమ్మలు అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే మా అన్నయ్య గారు అమ్మాయి హైదరాబాద్ నుండి వచ్చింది. ఆ అమ్మాయి మా నాన్నని చూసి చూడక ముందే మా తమ్ముడిని పట్టేసుకొని ఏడ్చేసింది, బాగా ఏడ్చేసింది. మా పెద్దమ్మ గారి కోడలు అన్నే అంది, లతకి గుండె ధైర్యం ఎక్కువ, ఏడవని కూడా ఏడవలేదు, శ్రావణి చూడు అసలు రావటమే ఏడ్చేసింది అని చెప్పి 2 సార్లు అంది. నాకు అనిపించింది, అవును నిజం కదా, నాకు ఎందుకని ఏడుపు రావట్లేదు, నాన్న చనిపోయారు కదా. అసలు ఇంటి ముందుకు వెళ్ళంగానే లతమ్మ అంటా పిలిచేవాళ్ళు, అమ్మ లతమ్మ రా అని అంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడు వచ్చి అమ్మ రా, ఏమన్నా ఉందో ఏమో పెట్టు అమ్మాయికి, మా అమ్మకి ఒక్కదాన్నే నేను, ఒక అన్నయ్య ఒక తమ్ముడు, అట్లా ప్రేమగా పిలిచేవాడు ఇంటి ముందుకు వెళ్తే. అవన్నీ గుర్తు రావట్లేదా, నాకు ఎందుకు ఏడుపు రావట్లేదు అని అనుకొని అప్పుడు అనిపించింది, ఇదివరకు ఇది ఏడవపోతే కఠిన గుండె రాతి గుండె అది అనేవాళ్ళు కదా, అట్లా కాదు, నాలో దుఃఖం పోయింది. ఆయన చచ్చిపోలేదు, ఆయన బాడీ చనిపోయింది, బాడీ ఇదైపోయింది అంతేను. ఆయన మనకు అన్నీ అవే కదా బోధిస్తుంది. బోధించినా కానీ మనకి శక్తి చాలినప్పుడు ఏమనిపిస్తుంది, దుఃఖమే వస్తుంది. శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు
ఎక్కువగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, నిజమే కదా వాళ్ళు చెప్పేది మాస్టర్స్, మరి ఆయన చనిపోలేదు అని మా అమ్మకి ధైర్యం చెప్తూ ఉండేదాన్ని. అమ్మ, ఎప్పుడైనా మార్పు అనేది సహజం కదా, నువ్వెందుకు దుఃఖపడుతున్నావు, నువ్వు ఏడవద్దు. వచ్చిన వాళ్ళందరూ కదిలిచ్చి ఏడిపిస్తున్నారు. ఏడిపిస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఆమెను చూస్తే. మార్పు అనేది సహజమే కదమ్మా, పిల్లవాడు పుట్టిన కాడి నుంచి వాళ్ళలో ఎన్ని మార్పులు చూస్తున్నాము. మరి నాన్నకి ఇంత వయసు వచ్చింది, మొన్న హాస్పిటల్లో బాధపడ్డాడు కదా, నువ్వు పోయి ముందు నాన్న తర్వాత పోతే నాన్న ఎంత ఇబ్బంది పడేవాడో, నువ్వంటే బతకగలవు కానీ నాన్న బతకలేడమ్మా, నువ్వు ఏడమ్మాకంటే. ఆవిడికి నా మాటలకే ఆవిడ బాగా దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు మా అమ్మగారు బాగా ప్రేమతత్వంతో ఉంటారు, ఇద్దరు కూడా చాలా ఆప్యాయంగా ఉంటారు. ఇద్దరు ఒకచోటే ఉండి అంత ఇదిగా బాగుంటారనమాట. దానివల్ల మా అమ్మ దుఃఖం కంట్రోల్ చేసుకోలేకపోతుంటే ఆమె చేయి పట్టుకొని ఆమెను పట్టేసుకున్నాను అనమాట. ఆమెను నేను ఎప్పుడైతే పట్టేసుకున్నానో, ఎప్పుడైతే ఆమెకి నచ్చ చెవటం మొదలుపెట్టానో ఆమెలో దుఃఖం అనిగిందనమాట. అప్పుడు దాకా ఆమె ఏమైపోతుందో అని భయం వేసిందనమాట. అంత అద్భుతంగా మనలో మనం ఇదవటమే కాకుండా మన పక్కవారిని కూడా మనం దుఃఖంలో నుంచి బయటికి తీసుకురావచ్చు, మనం పొందే శక్తికి అనేది బాగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అట్లా ఎన్నో విషయాలు, ఎన్నో మార్పులు మనకు మనమే ఎంతో చూసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ధ్యానాన్ని పట్టుకుంటే మామిడి చెట్టు కనుక ఒక పూత పూసి పింద వేసి కాయగా మారి అది ఎదిగి పెద్దదయ్యి పండుగా మారి అది చెట్టు నుండి సహజంగా కిందకి ఎలా రాలిపడుతుందో, ఈ యొక్క ధ్యానం అనే నిధిని పట్టుకుంటే కనుక మన జీవితం కూడా ఏ ఇబ్బంది లేకుండా మనం కూడా అలాగే ఈ జీవితాన్ని ముగించుకోవచ్చు. ఏ ఇబ్బంది, ఏ హాస్పిటల్ గుమ్మం కూడా ఎక్కనంత గొప్పగా మనం ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏదో కొంచెం ధ్యానం కాదు, చిన్న ధ్యానం కాదు, బాగా శక్తివంతులం అవ్వాలి. శక్తిగా మారిపోవాలి. అప్పుడే మనల్ని ఏ బాధ అంటదు. నాకు మా తమ్ముడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళకి నేను ఒక్కదాన్నే ఆడపిల్లని చెప్పాను కదా. మరి ఆ పల్లెటూరులో ఆడపిల్ల రాకపోతే ఏంటి రాలేదని అడుగుతారు. నాకేమో ముందు రోజు బాగా విపరీతమైన జ్వరము అయితే కొంచెం ప్లేసు మా అమ్మమ్మకి మా అమ్మమ్మ గారు మా అమ్మకి పెడితే ఆ ప్లేసు మా తమ్ముడికి అమ్మి కొంచెం ఇచ్చింది. ఇస్తే ఆడు ఇల్లు కట్టుకున్నాడు. నాలో ఏ కోసైనా అది లేదు, ఇలా ఇచ్చింది చేసింది అని. ఎందుకంటే మా అమ్మని మా నాన్నని ఎంతో అపురూపంగా చూస్తాడనమాట మా తమ్ముడు. నేను అనుకుంటాను భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరము మా తమ్ముడు. వాడు ఏది తెచ్చుకున్నా కానీ వాళ్ళకి పెట్టంది, అంటే అమ్మ నాన్న వేరుగా వాళ్ళకి పెట్టంది వీడు తినడు. వాళ్ళకి పంపించి నిండుగా, అది కూడా కొంచెం పెట్టాడు, చేతి నిండుగా వాళ్ళకి చక్కగా మంచిగా చూసుకుంటాడనమాట. అది అలాంటిది వాడికి పెడితే మాత్రం ఏమైంది అనేది ఉంటుంది, కానీ ఎందుకు పెట్టాలి మాకు పెట్టలేదు అనేది నా లోపల ఏమాత్రం అసలు ఆ సంపద మీదే ఆశ లేదు నాకు. మరి వాళ్ళకేమనిపిస్తుంది, నేను వెళ్ళలేదనుకో, ఇల్లు కట్టుకుంటున్నారనుకో, అదిగో అది లోపల పెట్టుకొని, అంటే రేపు ఏమంటారు భూమి పూజ చేస్తున్నారు. ముందు రోజు 2 రోజులు ముందురా అని చెప్తాడు ఎప్పుడు కూడా తమ్ముడు. సరే వస్తానని చెప్పాను. ముందు రోజు విపరీతమైన జ్వరం అండి. నాకు ఫోన్ చేశాడు, రాలేదేంటి అని ఫోన్ చేస్తే నాకు బాగా జ్వరం అని అన్న. టక్కున పెట్టేశాడు ఫోను. నాకు అర్థమైంది కోపం వచ్చింది వీడికని. ఏం చేయాలి, నేను మళ్ళీ మా వారికి చేశాడు, మీ అక్కకి నిజంగానే జ్వరం వచ్చింది అని అంటే, ఇంకా అడిగే ఏమైనా అర్థమవుతుందంటే ఆ డబ్బు వల్లే ఇట్లాగా నాకు ఇచ్చిందని, అందుకనే ఇట్లాగా రాకుండా తను వంక పెట్టుకొని ఉంటుంది అన్న ఉద్దేశం తన లోపల బాగా బలంగా ఉంది. ఏం చేయాలి, నాకు
ఈయన అన్నారు, నేను వెళ్తాలే, నువ్వు వద్దులే, అంత పొద్దున్నే లేచి ఆ నీళ్ళు తల మీద పోసుకొని ఏం వస్తావు, నువ్వు వద్దు, నేను వెళ్తానని అన్నారు ఈయన. లేదు లేదు, నేను వస్తాను, నన్నేం చేయలేదు ఇది, నేను వస్తానని చెప్పాను. ఎట్లా వస్తావమ్మా, వద్దు నేను చెప్తాలే, అంతగా కాకపోతే వీడియో కాల్ చేసి చూపిస్తాను వాళ్ళకి అని అన్నాడు. లేదు నేను వస్తానని చెప్తున్నాను కదా. పొద్దున్నే పొద్దున్నేనమాట ముహూర్తం, భూమి పూజ. పొద్దున్నే వెళ్ళిపోదాం, 5 గంటలకు అక్కడ భూమి పూజ. నేను 4 గంటలకే రెడీ అవుతానన్న. నాకేమో బుసలు కొడతా జ్వరం వస్తుంది బాగా. హాస్పిటల్కి వెళ్దామని రమ్మంటారు ఈయన. నేను రాను, హాస్పిటల్కి వెళ్ళే అలవాటు లేదు నాకు, వెళ్ళను. ఎంత జ్వరం వచ్చినా ఏది వచ్చినా నాకు అదే హీల్ అయిపోతుంది తప్ప ఎలాంటి అనారోగ్యం వచ్చినా కానీ నేను హాస్పిటల్ గుమ్మో ఎప్పుడూ తొక్కట్లేదు. ఈ ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి మరీ అస్సలు బిళ్ళలు వేసుకోవటం కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కానీ, గురువుగారు 18 ఆదర్శ సూత్రాలలో కొన్నిటిని మాత్రం నేను ఖచ్చితంగానే పాటిస్తున్నాను. అయితే ఇంకా నైట్ అండి ధ్యానంలో కూర్చున్నాను, ఒక 2 గంటలు ధ్యానంలో కూర్చొని నాకు పొద్దున్నే నేను బయలుదేరాలి అని చెప్పి టైం పెట్టుకున్నాను. 4 గంటలకు లేచి టైం పెట్టుకున్నాను. 4 గంటలకు టైం పెట్టుకున్నాను, అలారం పెట్టుకొని లేచానండి. తలస్నానం చేశాను. మా సార్ ఇంకా పడుకొని ఉన్నారు, వెళ్ళి లేపాను. నా స్నానం అయిపోయింది, ఇంకా పడుకున్నావేంటి, రెడీ అవ్వు వెళ్దామని. ఆయనకి ఆశ్చర్యం కలుగుతుందండి, ఇది ఎలా సాధ్యం, రాత్రి అసలు అట్లాగా పొగలు వచ్చేసింది ఒళ్ళంతా, ఇప్పుడు లేదు. ఒంటి మీద చేయి పెట్టి చూశారు, నిజంగానే లేదు. రాత్రే కదా జ్వరం వచ్చింది, అంత పొగలు కక్కింది. నేను మీ తమ్ముడితో చెప్పాను, నిన్నంతా ఏమీ తినలేదు, ఎలా తగ్గింది అని చెప్పి ఆయన అనుకొని అలాగే చూసి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యారండి. వెళ్తే మా మరదలు అన్నారు, నిన్న జ్వరం వచ్చింది అన్నావుగా పిన్ని, తగ్గిందా అంది. వాళ్ళు ధ్యానంలో లేరండి. తగ్గిందని చెబితే అది నటన అనుకుంటారు కదా, నటన అనుకుంటారా లేదా కదండి, నటన అనుకుంటారు. ఒక మాట అంది, మొహం అయితే కొంచెం పీక్కుపోయింది పిన్ని, తగ్గింది అంటున్నావుగా అని అంది. అవునమ్మాయి, నేను అలా ఏం తినలేదు, కొబ్బరి బండం నీళ్ళే తాగాను, నేను ఇంకా అంతకన్నా ఏం తినలేదు, మరి నిజంగానే తగ్గింది అని అన్నాను. అంటే నిజమేంటో వాళ్ళకి తెలియనక్కర్లేదు, మనకు తెలుసు. వాళ్ళకి ఇప్పటికీ నేను అదే చేశాను, అలిగే చేశాను అనేది ఇప్పటికీ అలాగే ఉందండి. నాకు ఏమాత్రం నాకు వాళ్ళ సంపద మీద నాకు కోరిక కలిగి నేను వెళ్ళకుండా లేను, నాదేదో నాకు తెలుసు అనేది నాకుంది. మనకి ధ్యానులకి ఏదొచ్చినా కానీ నాకు హీల్ చేసుకోవటం వచ్చు. ఎలా వచ్చమ్మా అంటారేమో, ఏమో ధ్యానంలో కూర్చుంటే మాస్టర్స్ వాళ్ళే హీల్ చేస్తారు. ఇప్పటికీ కూడా మా సారు, ఆయనకి హెల్త్ బాగోలేదనుకోండి, ఆయన గదిలో మాస్టర్స్ చుట్టుముట్టేస్తారు. పెద్ద పెద్ద నట్లు, ఏమంటారు, స్క్రూ డ్రైవర్, ఏమంటారండి ఇట్లా తిప్పేది, అవి ఒక చిన్నవి కూడా కాదంట, పెద్ద పెద్ద భుజాన పెట్టుకొని లోపలికి రావటం ఆయన చూస్తారంట. మరి ఆడితో ఏం చేస్తారో ఏమో మరి. నేను అంటాను, మళ్ళానంటే ఆయన చుట్టూతానే ఉండి ఏంటో మందులు పోస్తారంట ఆయనకి. ఆయన చెప్తూ ఉంటారు, ఆయన ధ్యానం అంత బాగా చేస్తారు. తులసి చెట్టు మాట్లాడుతుందని చెప్తారు, నన్నే చూసి నాతోనే మాట్లాడుతుంది తులసి చెట్టు అంటారు. కుక్కలు మాట్లాడుతాయి ఆయనతోనూ, చెట్లు మాట్లాడతాయి ఆయనతోనూ. ఆయనకి కొంచెం హెల్త్ బాగోపోయినా కానీ ఆ నైట్ అంతా మాస్టర్స్ ఆయన రూమ్లో ఉండి ఆయన్ని కాపాడుతూ ఉంటారంట. తెల్లారేటప్పటికి అలిగిట్ అయ్యేపాటికి వాళ్ళు వెళ్ళిపోతారంట. ఆయన చెప్తూ ఉంటారండి, నాకు అనిపిస్తుంది ధ్యానం నాకు ఏం కనబడవండి, నాకు అన్నీ కొన్ని తెలుస్తాయి తప్ప నాకు అసలు ఏం కనబడవు. నేను ఏదన్నా అనుకుంటే నేను అనుకున్నది ఆయనకి కనబడుతుంది. ఒకరోజు మా నాన్న చనిపోతే మా నాన్న బాగా దుఃఖం వచ్చింది, తర్వాత వచ్చింది. పిలిచాను, నాన్న ఒక్కసారి వచ్చి కనబడవా అంటే ఎనర్జీ బాగా వచ్చేస్తుందండి. ధ్యానంలో కూర్చొని మా నాన్న పిలిచాను, నాన్న ఒక్కసారి వచ్చి కనబడి అంటే ఫుల్ ఎనర్జీ కొట్టింది నాకు, కానీ నాకేం కనిపించలే. తెల్లారి మా సార్ లేసి, రాత్రి మీ నాన్న వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారని చెప్పారు.
నాకే కనపడవచ్చు కదా, ఆయన వచ్చింది నేను చూడలేకపోయా, ఆయన ఇది నాకు రాలేదు, అట్లయితే నాకేమీ కంటికి కనిపించట్లేదు, మీకు అంటే నేను అనుకుంటే మీకు కనిపిస్తున్నాయి. షిరిడి సాయినాథుల వారిని కూడా ఏదన్నా అడిగినా కానీ ఆయనకి దర్శనం ఇస్తాడు తప్ప నాకు ఇవ్వరు అనమాట. అంత అద్భుతమైన దారిలో మన అందరం ఉన్నామండి. ఎంత అద్భుతమైన దారిలో చిన్న చిన్న ధ్యానం చేయకూడదండి, బాగా కనీసం 3 గంటలన్నా ధ్యానం చేయాలండి రోజు. ఒక్కరోజు కూడా వదిలిపెట్టకూడదు. నాకు ఒక్కరోజు ధ్యానం చేయకపోయినా నాకు ఏదో వెలితిగా ఉంటుంది, ధ్యానం చేయలేదు ధ్యానానికి కూర్చుంటే బాగుండు అని. నా జన్మలు చూసుకున్నాను, నా జీవితంలో ఉన్న కొన్ని ఇబ్బందులకి కారణాలు నేను తెలుసుకున్నాను, ఎందుకు వచ్చినాయో కూడా నేను చూసుకోగలిగాను. అప్పుడే నన్ను నేను అంగీకరించాను. నా దుఃఖం నా నుంచి నా దుఃఖం కూడా అప్పుడే పోయింది. అంటే వంశీ మాస్టర్ అంటారు కదా, ఇప్పుడు చాలా మంచి వాళ్ళమే, బుద్ధివంతులమే, పోయిన కొన్ని జన్మల్లో మనము ఎన్ని ముదృష్ట పనులు చేసామో మనకు తెలియదు అని చెప్తారు. నిజమేనండి ఆ మాట. ఒకసారి మా పాపకు మ్యారేజ్ కుదిరింది. పసుపు ఎంగేజ్మెంట్ అయినాక పెళ్ళికి 1 రోజులే ఉందన్నమాట టైము. ఉంటే మరి బట్టలకి వెళ్తున్నాము, అన్నీ తీసుకొస్తున్నాం, కొనుక్కొస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అంత బిజీలో ఉండి కూడా ఇంకా వారం టైం ఉంది అనగా నాకు అసలు ఇంట్లో ఉండాలనిపించట్లా. ఎక్కడికన్నా వెళ్ళిపోదాం, ఇల్లు వదిలి ఎక్కడికన్నా వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటే బాగుండు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాం అని చెప్పి బాగా ఆరాటంగా ఉంది. నేను అనుకుంటున్నాను, ఇదేంటి ఎంత ఒత్తిడి, ఎంత పని ఉంది కదా, నేనెందుకు నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఇల్లు వదిలి వెళ్ళిపోదామని చెప్పి అనిపిస్తుంది ఏంటి, ఎక్కడన్నా ఎవ్వరూ లేని ప్లేస్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలని అనిపిస్తుంది ఏంటి అని చెప్పి అనుకొని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి నాలో నేనే మదన పడుతూ ఉన్న టైంలో నాకు ఒక విజన్ కనబడింది. అదేంటంటే ఒక ఎత్తుగా ఒక అతను సామంచాయిలో ఉండి లావుగా ఉండి ఇక్కడ ముడి పెట్టుకొని ఉన్నారనమాట. ఒక మరచెంబు వెనకట వెళ్ళేవాళ్ళు కదా సాధు సంత, మరచెంబులో నీళ్లు ఉండే కదండి, ఆ చెంబు ఒకటి పట్టుకొని ఏదో పంగకర్ర అది పట్టుకొని ఎవరూ లేని ఏకాంత ప్లేస్లో ధ్యానం చేసుకుంటూ నేను కనిపించాను. వైశాస్ జన్మ అనమాట అది. అయితే నాకు అప్పుడు అనిపించింది, వాళ్ళ ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళకి అట్లాగా అది నిర్వర్తించకుండా ఏమాత్రమో ఒకానొక జన్మలో నేను అట్లాగే వెళ్ళిపోయి ఉంటాను బాధ్యత తీసుకోకుండా. అందుకే ఆ బలమైన కోరిక నాకు ఇప్పుడు కలుగుతున్నట్టుంది. గత జన్మలో స్మృతులు కూడా ఉంటాయి కదండి, అవి నాకు ఇప్పుడు అందుకే నాకు ఆ అనుభూతులు కలుగుతున్నట్టున్నాయి. వారం పెళ్ళి ఉంటే మా పాపది నాకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనిపించటం ఏంటి అని చెప్పేది బాగా బలంగా అనిపించింది అనమాట. అట్లా ఆ జన్మ ఒకటి చూసుకున్నాను. ఇంకా కొన్ని జన్మలు కూడా చూసుకొని కొంతమందిని అంగీకరించగలిగాను నేను అనమాట. నేను చేసిన తప్పు అంటే గురువు గారు అంటారు కదా, నీ వాస్తవానికి నువ్వే కారణం తప్ప వేరెవరూ కాదు, నీ నుదుటిన రాతలు నువ్వే రాసుకొని వచ్చావని చెప్తారు కదా. ఈ ధ్యానంలోకి వచ్చి మనందరం అవన్నీ మరి అంగీకరించాల్సి వస్తుంది. మాస్టర్స్ కొన్ని చెప్తారు, కొన్ని మనం చూసుకోగలుగుతాము. ఎవరు మన జీవితంలో ఎదురైనా అయిపోయి ఓకే మాస్టర్స్ ఓకే. ఎలా ఉందండి క్లాసు? నా అనుభవాలు చెప్దామని ఇక్కడ అందరూ మాస్టర్స్ గొప్పగా ఉన్నారు. మీ అందరి ముందుకి నేను ఎలా చెప్పానో ఏంటో. ఆత్మబంధువులైన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. నాకు ముఖ్యంగా ధైర్యం వచ్చింది, బయటకు వచ్చి క్లాసులు చెప్పగలను అనేది ధైర్యం వచ్చింది. నేను ప్రసాదంపాడులో వాణిశ్రీ మేడం క్లాస్కి పిలిచాక నేను క్లాసు చెప్తూ అసలు ఏమాత్రం భయం లేదు, చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకు వచ్చిందో తెలియదు. వెళ్ళి నిలబడ్డాను,
క్లాస్ అండి 60 మందో ఏమో ఉన్నారు ఆ బాబాగారి గుడిలో. అసలు ఎంత అద్భుతంగా వచ్చిందోనండి. నాతో మాస్టర్ చెప్పిస్తున్నారని నాకు అర్థమవుతుంది. నా నోట్లో ఒక మాట మాట్లాడుతుంటే ఇంకో మాట అసలు వచ్చేస్తున్నాయి అనమాట. నాలుక మీద నాట్యం ఆడిపోతున్నాయి అనమాట. అప్పుడు అసలు ఎంత అద్భుతంగా వచ్చిందంటే క్లాసు. నేను కాదు అనేది ప్రతి క్లాస్లో కూడా అక్కడ చెప్పిస్తున్నది మాస్టర్స్ వేరే ఉన్నారు, మనం కాదు అనేది నాకు బాగా అర్థమైందండి. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నన్ను పిలిచిన రాము మాస్టర్కి, వాళ్ళ మా మాస్టర్ గారు సతీమణి గారికి, మరి నన్ను ఇక్కడ పంపిన ఈల రమాదేవి మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. వాళ్ళందరికీ ముఖ్యంగా గురుదేవులకి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాము. మీరందరూ ఒప్పుకుంటే నేను టైం ఉందండి, అయిపోయింది. సరే, ఈసారి వచ్చినప్పుడు ఒక పాట పాడతానండి. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పాట పాడదాం అనుకున్నాను. ఇందాక ఇంకా చెప్పటంలోనే మునిగిపోయాను. ఈసారి ఒక పాట పాడదాం అనుకుంటున్నానండి. ఇదే వాళ్ళు ఎంతమంది ఉండారో అప్పుడు ధైర్యంగా నిలబడదురు కానీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, చక్కని అనుభవాలతో ఇప్పటివరకు మనకి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించారండి. హేమలత మేడం గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ వారం 1 డే క్లాస్ అండి మనకి. శ్రీనివాస్ గారు అని చెప్పి